నిశ్శబ్ద యుద్ధం 16 భాస్కర్ భయపెడుతున్నావా? సింహ నరసింహ ఆవేశం వస్తే నరసింహావతారమే ఇక్కడ అని గట్టిగా అర్చాడు నరసింహ. నో, నేనేం వార్నింగ్ ఇవ్వలేదు. నీమీద జాలితో బీ కేర్ఫుల్ అని చెప్తున్నాను. రెస్ట్ ఇన్ పీస్ యార్. అంతకంటే నీకోసం నేనేమీ చెయ్యలేను అన్నాడు భాస్కర్. డోంట్ టాక్ దిస్. నేను రుద్రను క్షమించను. ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇప్పుడు మా సొంతం కాబోతున్నది. రుద్ర అడ్డుపడుతున్నాడు. ప్రాజెక్ట్ విషయంలో మాకు అడ్డుపడకుండా ఉండమని వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేశాడు నరసింహ. దివ్యతో రెస్టారెంట్కి వెళ్తున్న రుద్రకు ఫోన్ రావటంతో లిఫ్ట్ చేశాడు. అటువైపు భాస్కర్ చెప్పింది వింటూనే, డోంట్ వరీ డాడీ, లిక్సీ నాకు ముందే ఇన్ఫార్మ్ చేసింది. నాకు తెలుసు రుద్రా, నీ స్టామినా, జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పి కాల్ కట్ చేశాడు భాస్కర్. నరసింహ కారులో రుద్ర వెళ్తున్న డైరెక్షన్లోనే తన కారు వెళ్లాలని డ్రైవర్కి చెప్పి రిలాక్స్గా కళ్ళు మూసుకుని తల వెనక్కి వాల్చాడు. ఇంతలో సడన్గా కారు చాలా దూరం దూసుకుపోవటంతో కంగారుగా కళ్ళు తెరిచి డ్రైవర్ మీద అరుస్తూ ముందుకు చూశాడు. ఎదురుగా కార్ని రోడ్డుకి అడ్డంగా ఆపి అప్పుడే డోర్ తీసుకుని కిందకు దిగాడు రుద్ర. రాజకుమారుడిలా హూందాగా కారు దిగి ఒక హ్యాండ్ ప్యాంట్ ప్యాకెట్లో పెట్టుకుని కారు ఫ్రంట్ బోనెట్ను అనుకుని నిలబడ్డాడు. అతడిని చూస్తూనే అతడి మనసు అసూయతో గుండెల్లో చిన్న పెయిన్ మొదలైంది. నరసింహ కారు దిగాడు. నరసింహ కారు డ్రైవర్ కిందికి దిగి గన్ చూపించి పట్టుకుని నిలబడ్డారు. నరసింహ కారు వెనుక ఫాలో అవుతున్న రుద్ర సెక్యూరిటీ నరసింహకు గన్ గురిపెట్టారు. రుద్ర కూడా 2 చేతుల్లో ఉన్న సైలెన్స్ గన్స్ చేతికి తీసుకున్నాడు. డ్రైవర్తో సహా నరసింహ 3 సెక్యూరిటీలు కారు దిగి చేతులు పైకి లేపి తనంతట తానే సరెండర్ అయ్యాడు. నువ్విప్పుడు నా బిజినెస్లో వేలు పెట్టి తెచ్చిన లాస్ ఇంతవరకు నీనుంచి నేనేనీ వసూలు చెయ్యలేదు. ఎందుకంటే నీ కూతురును చూసి నన్ను నష్టపెట్టినవాడు తిరిగి నామీదకే కాలర్ ఎగరేసుకుని తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోను. మైండెట్. మంచిగా వద్దు అని చెప్పాను, వింటేగా ఎగిరిపడ్డావు అని రుద్ర బ్రతికేస్తరించి కొన్ని పేపర్స్ నరసింహ ముందు పెట్టి ఎక్కడ సైన్ చెయ్యాలో చెప్తున్నాడు. నీ దగ్గర చావు తెలివితేటలు చాలా ఉన్నాయి, కాని నువ్వు ఎనర్జీ వేస్ట్ చేసుకోకు అంటూ బ్రేక్ కేస్ మీద పేపర్లు పెట్టి సైన్ చేయమన్నాడు. నరసింహ అది చదివాడు. కంపెనీలో 50% కంపెనీస్ రుద్రకు రాసి ఇస్తున్నట్లుగా ఉండటంతో అది చదివి ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్ని చూసి నవ్వుకున్నాడు రుద్ర. ఎక్కువ రియాక్ట్ కాకుండా సెండ్ చెయ్యి. నా మనసు మారిందంటే ప్రాపర్టీతో పాటు పరువు కూడా పోతుంది. నేను చెప్పినట్లు వినకనే ఇక్కడిదాకా తెచ్చుకున్నావు. మళ్ళీ ఇప్పుడు కూడా విననంటే నేనేం చెయ్యలేను అన్నాడు రుద్ర. అది విని రుద్రవైపు సీరియస్గా చూస్తూ ప్యాకెట్లో నుంచి పెన్ తీసి సైన్ చేశాడు. లండన్లో ఉన్న పిఏకి కాల్ చేసి చెప్పిన విషయం నాకు చెప్పింది. ఎలాగూ ఇవాళ నువ్వు రెస్టారెంట్కి వస్తావుగా, అందుకే రెడీగా ఈ పేపర్ తీసుకుని వస్తున్నాను. ఇవాళ సైన్ చేయకపోతే నిన్ను వంగబెట్టి మరీ చేయించాలని ప్రిపేర్ అయ్యి వస్తున్నాను. దారిలోనే కనిపించావు అని సైన్ చేసిన పేపర్స్ నరసింహ దగ్గర్నుండి తీసుకుని బ్రేక్ కేసులో పెట్టుకుని వెనక్కి తిరిగి కార్ డోర్ తీసుకుని కార్లో కూర్చున్నాడు. నరసింహ చూస్తూ ఉండగానే కారు వేగంగా దూసుకుపోయింది. 5 నిమిషాల వరకు తేరుకోలేదు నరసింహ. తర్వాత జరిగినది ఎవరికో కాల్ చేసి చెప్పాడు. ఇదంతా కారులో కూర్చుని చూసిన దివ్యకు ఏసీ కార్లో అయినా చెమటలు పట్టాయి. అమ్మ మంచితనానికి మంచితనం అతనికి ఎదురు తిరిగితే ఫినిష్ చేస్తాడన్నమాట. మరీ ఇంత వైలెంట్ అనుకోలేదు. ఎలా ఇతనితో ఇంటిమేట్ అయ్యి అతడిగా నీ అవమానించాలి ఆలోచిస్తుంది దివ్య. కారు రెస్టారెంట్ పార్కింగ్ ప్లేస్లో కారు ఆగింది. దివ్యను తీసుకుని రెస్టారెంట్లోకి వెళ్లాడు రుద్ర. అదే సమయంలో లండన్ ఆఫీస్లో క్లయింట్తో మీటింగ్ ముగించుకుని వాళ్లు వెళ్లిన అరగంటకు తన వర్క్ కూడా ఫినిష్ చేసుకుని ఆఫీస్ నుండి బయటకు వచ్చి లిఫ్టులో పార్కింగ్ ఏరియాకి వెళ్ళింది 26 సంవత్సరాల అమ్మాయి. లెఫ్ట్ హ్యాండ్కి ఖరీదైన వాచ్, కుడిచేతికి డైమండ్ పొదిగిన బ్రేస్లెట్ పెట్టుకుని ఎంతో టీవీగా నడుస్తూ తన కారు దగ్గరికి వెళ్లబోయింది. వర్షం పడుతోంది. ఇంతలో తనను ఎవరో ఫాలో అవుతున్నట్లుగా అనిపించటంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. వెనుక ఎవరూ లేకపోవటంతో అంతా తన భయం అనుకుని మళ్లీ 4 అడుగులు వేసింది. కాని ఇంకా తన వెనుక ఎవరో ఉన్నట్టుగా అనిపించటంతో మళ్లీ వెనక్కి తిరగకుండా మెల్లిగా తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న పెప్పర్ స్ప్రే బాటిల్ని తీసి ఒక్కసారిగా వెనక్కి తిరిగి స్ప్రే కొట్టింది. ఏయ్ క్రాంత్ అంటూ అతను కళ్లకు చెయ్యి అడ్డుపెట్టుకునే లోపల అతడి కళ్లలో పెప్పర్ స్ప్రే పడింది. ఓ మై గాడ్,
ఐమ్ సో సారీ. విక్రాంత్, ఏంటి ఇలా నన్ను ఫాలో అవుతున్నావు? ఏదైనా పని ఉండి ఉంటే అలా సైలెంట్గా రాకపోతే నన్ను పిలవచ్చు కదా అడిగింది క్రాంతి. నువ్వు భయపడతావో లేదో అని టెస్ట్ చేస్తున్నాను. నాకేం తెలుసు నీలో ఈ యాంగిల్సున్నాయని అని పెయిన్ ఫీలవుతూ అన్నాడు విక్రాంత్. సారీ, ఎవరో అనుకుని అలా చేశాను. వెయిట్, కార్లో వాటర్ బాటిల్ ఉంది అని అంటూ కారు దగ్గరికి వెళ్లి అన్లాక్ చేసి వాటర్ బాటిల్ తీసుకుని డోర్ వేయకుండా విక్రమ్ దగ్గరికి వెళ్ళింది క్రాంతి. ఓ, చాలా పవర్ఫుల్ స్ప్రే. హ్యాండ్బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతున్నావన్నమాట. మొహం కడుక్కున్న తర్వాత కూడా కళ్ళు తెరవటానికి ప్రయత్నించి గుచ్చుకుపోవటంతో ముస్తూ తెరుస్తూ కళ్లతో కుస్తీ పడుతున్నాడు విక్రాంత్. అయినా ఇంతకీ నువ్వెందుకొచ్చావు అడిగింది. ఆ మాట విని క్రాంతి నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఎందుకు? వర్షం కాబట్టి చలిగా ఉంది. క్రాంతి కౌగిలిలో వెచ్చగా కలిసి వెళ్దామని వచ్చాను అంటూ ఆమెతో పాటే కార్లో కూర్చున్నాడు. అతని వెచ్చదనంలో ఆ అమ్మాయి మరొకరి వెచ్చదనాన్ని ఫీలవుతూ రుద్ర ప్రెజెన్సీ నన్ను వదలలేనంటోంది మనసులో అనుకుని తన ఫ్రెండ్ దివ్యను ఒక అస్త్రంగా రుద్ర దగ్గరికి పంపింది. తన దగ్గర ఒక ప్రవరాఖ్యుడిలా ఫోజ్ కొడతాడా? తన దగ్గరైతే అసహ్యించుకుంటాడా? నన్ను పెళ్లి చేసుకోమంటే ఐ హేట్ యూ అంటాడా? దివ్య ఎలాంటి మగాడినైనా లొంగదీసుకుని నువ్వేమిటో నిరూపిస్తుంది. అమాయకురాల్లా కనిపిస్తున్న దివ్యతో ఒక్కసారి ఇంటిమేట్ అవుతే వదలవు. పేలవంగా ఏదో తెలియని కసిగా నవ్వుకుంటుంది క్రాంతి. విక్రమ్ చేతులు మాత్రం ప్యాంటులోకి ఇంచేసినా క్రాంతి షర్ట్ను పైకి లాగాడు. ఆమె రుద్రమీద పగతో కసితో ఆలోచనలో ఉంది. అతడి మొహం, చేతులు క్రాంతి ఒంటిమీద మెడమీద తారాడుతున్నాయి. ఆమెలో ఎలాంటి ఫీలింగ్స్ కనిపించకపోవటంతో వాట్ బేబీ, ఏ ఫీలింగ్ కనిపించలేదు, ఇలా ఉంటే ఎలా అంటూ ఆమె పెదాల దగ్గరికి తన పెదాలు చేర్చబోతున్నాడు. ప్లీజ్ విక్రమ్, వద్దు అంది. అంటే నేను వద్దా? ఇక్కడ వద్దా? ఇంకా ఆ రుద్రను మర్చిపోలేదా? మర్చిపోయాను అన్నావు. సీరియస్ అయ్యాడు విక్రాంత్. అతనిమీద ప్రేమ మర్చిపోను, పగను మర్చిపోలేదు బేబీ. విక్రాంత్ సీరియస్ అవ్వటంతో కూల్గా కనిపించింది. క్రాంతి, నన్ను వదిలి ఇండియా వెళ్దామనుకుంటున్నావా అడిగాడు. ఎవరు చెప్పారు? ఎన్టీఆర్, నీ నాన్న చెప్పాడు. ఎస్, కొన్ని రివెంజ్లు తీర్చుకోకపోతే ఐఎమ్ నాట్ సాటిస్ఫాక్షన్. ఈ బ్రతుకు అర్థం లేదు. ఇటువైపు నుండి గెలవలేనప్పుడు అటువైపు నుండి గెలిచి చూపించాలి. రుద్రకు, అతని తమ్ముడు రవీంద్రవైపు నుండి గెలుపు సాధిస్తాను చెప్పింది క్రాంతి. అంటే పెళ్లి చేసుకుంటావా? విక్రమ్ సీరియస్గా క్రాంతివైపు చూశాడు. అతను అవునంటే తప్పక చేసుకుంటాను. నీ పగ కోసం మరీ నాకు దూరమవుతావా? నువ్వు రుద్రను ప్రేమించావు, నన్ను కాదని. నీ సంతోషమే నాకు కావాలి అనుకుని నీకు దూరంగా ఉన్నాను. అతను నీ ప్రేమనే రిజెక్ట్ చేశాడుగా. ఇక నాకు దగ్గరైపో బేబీ. ఇద్దరం లైఫ్ని లీడ్ చేస్తూ అవకాశం కోసం చూస్తూ రుద్రను దెబ్బకొడదాం చెప్పాడు విక్రాంత్. నో, రుద్ర తమ్ముడిని దెబ్బకొట్టాలి. నన్ను అర్థం చేసుకో. నువ్వు తప్ప నన్ను అర్థం చేసుకునేవాళ్లు ఎవరున్నారు? కన్నీళ్లు పెట్టింది క్రాంతి. విక్రాంత్ కరిగిపోయాడు. సరే, ఇంకొక అవకాశమిస్తాను. అక్కడ ఫెయిల్ అయితే ఆ తర్వాత ఇంకే అవకాశం నీకివ్వను. బలవంతమైనా నిన్ను నేను దక్కించుకుంటాను చెప్పాడు క్రాంతి ముంగురులు సవరిస్తూ. తనది అనుకున్న క్రాంతి వేరొకరికి అవ్వభూతం దాంటే మళ్లీ అతను తన ఫీలింగ్స్ని మార్చేసుకున్నాడు. ఆమెకు దూరం జరిగాడు. నేను కూడా నీతో రానా అడిగాడు. నీకు ఇక్కడ ఆఫీసు వ్యవహారాలున్నాయిగా అడిగింది క్రాంతి. తమ్ముడు చూసుకుంటాడు అని చెప్పాడు విక్రాంత్. ఆఫీస్కి రాడు అన్నావు. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. వన్ సైడ్ లవ్ కనుక ఆ అమ్మాయి కోసం ఆఫీస్కి వస్తున్నాడు. ఒక ఎంప్లాయీని లవ్ చేస్తున్నాడా? మీ ఇంట్లో ఒప్పుకుంటారా అడిగింది విక్రాంత్ వైపు చూస్తూ. ఈ మధ్య బాధ్యతగా ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. బహుశా ఆ అమ్మాయి కోసమే అనుకుంటా. అలాగైనా వాడు దారిలో పడితే అంతే చాలు అని చెప్పాడు విక్రాంత్. సరే, కాని నీతో నేను రానా అడిగాడు. వద్దు విక్రాంత్, నువ్వు నాతో ఉంటే నీ షేర్ మార్కెటింగ్ మీద రుద్ర నిఘా ఉంటుంది. నా మీద కోపంతో నువ్వు అతనికి శత్రువు కాకూడదు. కనుక నువ్వు ఇక్కడే ఆఫీస్ వ్యవహారాలు చూసుకో. అప్పుడప్పుడు ఇండియా వస్తూ ఉండు. మనం మీటవుదాం చెప్పింది క్రాంతి. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కబోతూ క్రాంతి చెప్పిందానికి నరసింహ అంటున్నాడు కూతురుతో. నువ్వు మొండిపట్లు ఆపు. క్రాంతి, ఇప్పుడు నువ్వు ఊరికే ఇండియాకు వెళ్తున్నావనుకున్నాను. ఇంత ప్లాన్తో వెళ్తున్నట్లు నాకు అస్సలు తెలియలేదు. అంతగా నువ్వు ఇన్వెస్ట్ చెయ్యాలంటే ఇక్కడ కంపెనీలోనే ఇన్వెస్ట్ చెయ్యి. అంతేకాని నువ్వు కొత్తగా కంపెనీ ఇండియాలో స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు రిక్వెస్ట్గా చెప్తున్నాడు నరసింహ. కూతులుకి నాకు వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేదు. బ్రాండ్ ఇమేజ్ నాకు చాలా ముఖ్యం. నెక్స్ట్ బిజినెస్కి ప్లేస్ బెటర్.
ఏ స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడాలో నువ్వు త్వరగా ఒక రిపోర్ట్ తయారు చెయ్యి అని సీరియస్గా చెప్తోంది క్రాంతి. సరే, నువ్వు అనుకున్నాక చెప్పినా ఆగవు. ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించటంతో వెళ్లి ఫ్లైట్లో కూర్చుంది క్రాంతి. కొన్ని గంటల జర్నీ తర్వాత హైదరాబాద్లో ల్యాండ్ అయ్యింది. ఫ్లైట్ దిగి అడుగు బయటపెడుతూనే వేగంగా చల్లగా గాలి ముఖానికి తాకటంతో హాయిగా కళ్ళు మూసుకుని ప్రకృతి గాలిని పరవశిస్తున్నట్లుగా ఫీలవ్వలేదు. రుద్రమీద పగతో ముందుకు అడుగులు వేసింది క్రాంతి. ఆమె పనులు చూసుకోవటానికి ఒక లేడీ, జెంట్స్ ఇద్దరూ ఎయిర్పోర్టుకు వచ్చి బొకే ఇచ్చారు. వారితో పాటు రెస్టారెంట్కి వెళ్ళింది క్రాంతి. క్రాంతి రుద్రమీద పగతో రవీంద్రమీద దెబ్బ కొట్టడానికి వెళ్తోంది. ఆమె పగ నెరవేరుతుందా, లేక రుద్ర వచ్చి అడ్డుపడతాడా? పడిపోతాడా? రుద్ర తన తమ్ముడిని కాపాడుకుంటాడా? ఇంకా ఉంది. నిశ్శబ్ద యుద్ధం ఎపిసోడ్ 17. ఇక్కడ ఇండియాలో ఓ రిసార్ట్లో సూట్లోకి వెళ్లి అడుగుపెట్టిన క్రాంతి మొబైల్కు నోటిఫికేషన్ రావటంతో చూసింది. దివ్య సీక్రెట్ మొబైల్ నుండి మెసేజ్ వచ్చింది. రుద్ర నాతో నైట్ ఇంటిమేట్ అయ్యాడు అన్న మెసేజ్ చూస్తూనే క్రాంతి వాట్ అని ఆ మెసేజ్ను మరింత జూమ్ చేసి చూసింది. క్రాంతికి నమ్మశక్తం కాలేదు. నో, నేను నమ్మను. ఇది నిజం కాకపోతే బాగుండదు. కాకపోతే నేను ఓడిపోవటమే నిజమై ఉండాలి. అప్పుడే నేను గెలిచినట్లు అనుకుంటూ ఓ పక్క సంతోషముంది, మరో పక్క బాధగానే ఉంది. తన ప్రేమించిన రుద్రాను దివ్యకు త్యాగం చేసి తనే దగ్గర ఉండి పడకగదికి పంపించినంతగా మనసులో ఏదో గుచ్చినట్లుగా ఫీలయింది. నాకు తెలుసు, నువ్వు ఎంతటి విశ్వామిత్రుడినైనా ప్రవరాక్యుడినైనా నీ మాయలో పడేసుకోగలవు. నీలో ఆ టాలెంటుంది. అంతా నీ కళ్లల్లోని మర్మం. అందుకే నిన్నెంచుకున్నాను. పైకి కనిపించే నీ అమాయక ఫేసు, కన్నింగ్ మైండు, విశ్వామిత్రుడిలాంటి వాడినే ఒక ఆడది పడగొట్టినప్పుడు రుద్ర ఉప్పు కారం తింటున్న మానవమాత్ర ప్రవరాక్యుడును దివ్య పడగొట్టడంలో ఆశ్చర్యమేమీ లేదు. మీ మన్మథ చూపుల బాణాలు అతడిని గుచ్చుకోకుండా ఉండవా? అనుకో క్రాంతి. దివ్యను కాంప్లిమెంట్ ఇస్తుంటే ఇక్కడ్నుండి నేను వెళ్లనా అడిగింది దివ్య. వెళ్ళు, పనైపోయింది కదా చెప్పింది క్రాంతి. నాకు తెలిసి 2 days వరకు నేను వెళ్లలేనేమో అంది. వెళ్లాలనిపించట్లేదా అతడితో ఇంటిమేట్ అయ్యాక? రహస్యంగా అడిగింది క్రాంతి. నీకు 2 days నన్ను బెడ్ దిగనివ్వనన్నాడు. రుద్ర మొండివాడు. బాబోయ్, ఒళ్ళు పులసిపోయిందనుకో. మరి ఏంటి బాబూ, ఇంత రొమాంటిక్ అనుకోలేదు. ఇంకో 2 days నాకు అటూ ఇటూ కదల్లేని పరిస్థితి అంటూ దివ్య మెసేజుంటే క్రాంతి ఆహా కళ్ళు మూసుకుంది. క్రాంతి మనసులో ఎవరో సున్నితంగా గులాబీ ముళ్లతో గుచ్చినట్లుగా అయ్యింది. అలాగే బెడ్ మీద పడుకునే ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, పిక్స్ తీసి ఉంటుందా అనుకుంటున్నప్పుడే ఫోటోసొచ్చాయి. ఆ ఫోటోస్ చూస్తూనే క్రాంతి మనసు తీయని వేదనతో ఆహా రుద్రా, నువ్వు మరీ ఇంత రొమాంటిక్ హీరోనా? ఈ రొమాంటిక్లో మరింత నిన్ను చూడాలనిపిస్తోంది. పిక్ చూస్తూ ఉంటే క్రాంతి శరీరమంతా తానే ఆ దివ్యస్థానంలో ఉన్నట్టుగా ఆమె శరీరమంతా నిట్టూర్పు సెగ మొదలయింది. అప్పటికప్పుడు వెంటనే ఫ్లైట్లో వెళ్లి రుద్ర ఒడిలో వాలిపోవాలని, అతడి మీసాలు చాటనున్న ఆ పెదాలతో తన పెదాలతో యుద్ధం చెయ్యాలి. ఆ ఫ్యాంటసీ సెన్సేషన్లో జ్వరం వచ్చినట్లుగా శరీరమంతా ఒకలా తాపం పెరుగుతోంది. ఆమె శరీరాన్ని ఆమెనే తడుముకుంటూ ఆహా రుద్రా రుద్రా రుద్రతో అలా రొమాంటిక్గా కలిసిపోయినట్లుగా ఉండిపోయిన క్రాంతితో దివ్య అంది. నా స్థానంలో నువ్వున్నట్లుగా ఫీలవుతున్నావా అడిగింది. అవును, అతడి దగ్గర తప్ప ఎవరి దగ్గర నాకు ఫీలింగ్స్ రావు. అదేంటో గరి, ఎలా జరిగింది మీ ఇద్దరి మధ్య రొమాన్స్కు నాంది? రుద్రతో నీ ఇంటిమేట్ స్టార్టింగ్ నుండి చెప్పు కోతూపలంగా అడిగింది. మొన్న రెస్టారెంట్కి వెళ్ళాంగా, అక్కడొక మ్యాజిక్ జరిగిందిలే, కాని ఇప్పుడు చెప్పను. డైరెక్ట్గా మీటయ్యాక చెప్తాను. నైటంతా వదల్లేదు. ప్రొద్దున్నే సారీ చెప్పాడు. తనకేమైందో తెలీదన్నాడు. ఎందుకిలా చేశానంటున్నాడు. దీప చెప్తుంటే దివ్యమీద అసూయ పుట్టింది క్రాంతికి. ఓకే బాయ్ అని కాల్ కట్ చేసిన క్రాంతి ఇంకెవరికో కాల్ చేసింది. శాంతి శాంతి రవీంద్ర పిలుపుతో సోఫాలో కూర్చుని తన ఆఫీసు అకౌంట్ లావాదేవీలు చూసుకుంటున్న శాంతి తల ఎత్తి చూసేలోపల అక్కడికి రాజశేఖర్ వచ్చాడు. చూడు మైసన్, నా భార్యను పేరు పెట్టి పిలిచే హక్కు ఈ రాజశేఖర్కి తప్ప ఇంకెవరికీ లేదు అన్నాడు కొడుకు భుజాలు పట్టి గుచ్చుతూ. అలాగా, మరి తాతయ్య పిలుస్తారే అడిగాడు రవీంద్ర. మీ తాతయ్య శాంతమ్మ అని పిలుస్తాడు. నువ్వు కూడా శాంతమ్మ అని పిలువు, లేకపోతే మామ్ అని పిలువు. శాంతి అంటూ నాలాగే పిలిచావంటే ఊరుకోను. దట్ ఈజ్ మై శాంతి అన్నాడు. ఇంతకీ ఎందుకు పిలిచావో చెప్పురా అడిగింది శాంతి.
వారిద్దరి వాదనను పక్కనపెట్టి. మీ మేనకోడలి నెంబర్ నాకిస్తావా? అడిగాడు. మీ అబ్బ చెప్పారుగా, ఎంగేజ్మెంట్ ఏ రోజు ఫిక్స్ చేస్తే ఆ రోజు నుండి ఇద్దరికీ ప్రైవసీ ఇస్తాడట. ఎంగేజ్మెంట్కి పెళ్లికి ఎక్కువ దూరముండదు, 1 మంత్ ఉంటుంది. అప్పుడు ఆ నెల రోజులు బాగా ఎంజాయ్ చెయ్యండి, ఇద్దరూ కలిసి తిరుగుతూ అని మీ అబ్బ చెప్పాడు, చెప్పింది శాంతి. ఇలా ఎవరూ చెయ్యరు, నాకెందుకిలా చేస్తున్నారు? అడిగాడు రవీంద్ర. ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కాలంలో దగ్గరగా ఉన్నా, ఫోన్లో చాటింగ్లో మాట్లాడుకున్నా ఎప్పుడో గొడవలు పెట్టుకుని దూరమవుతారు. ఎంగేజ్మెంట్ వరకు నీకా ఛాన్స్ ఇవ్వం, చెప్పింది శాంతి. పోనీ నువ్వైనా మాట్లాడుతున్నావా మీ కోడల్తో? అడిగాడు రవీంద్ర. మాట్లాడుతున్నాను, ముభావంగా చెప్పింది. పోనీ నువ్వు మాట్లాడేటప్పుడు నన్ను పిలువు, ఊరికే వింటాను, తన గొంతెలా ఉందో. ఆ గొంతును బట్టి వేణ ఇప్పుడు ఎలా ఉందో గెస్ చేస్తాను, అన్నాడు రవీంద్ర. అంటే బాలేకపోతే చేసుకోవా? బాగా లేకుండా ఉండేదుండదు. 9 సంవత్సరాల్లో ఎంతో అందంగా ఉంది. అప్పుడే ఇది పెద్దయ్యాక హీరోయిన్లాగా ఉంటుందని మీరే అనేవాళ్లు. చిన్నప్పుడి మొహమే గుర్తొస్తోంది. ఇప్పుడు పెద్దయ్యాక ఇంకెంత అందంగా ఉంటుందని చూడాలనుంది. మమ్మీ, ప్లీజ్ ఒక్కసారి చూపించవా ఫోటో అయినా? చూపించవా? బ్రతిమాలుతున్నాడు శాంతిని. చిన్నప్పుడు బాగున్నవాళ్లు పెద్దయ్యాక అస్సలు బాగోరు కొందరు. ఒకవేళ బాగాలేకపోతే పెళ్లి చేసుకోనని చెప్పు, అప్పుడు చెప్తాను ఫోటో చూపించాలా లేదా అని, అంది శాంతి. రవీంద్ర ఆలోచించాడు. ఎంతైనా బాగాలేకుండా ఎలా ఉంటుంది అనుకున్నాడు రవీంద్ర. ఎలా ఉన్నా పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. ప్రామిసా అని శాంతి అడిగింది. తల్లి చేతిలో చేయి వేశాడు. అయితే రేపటివరకు ఆగు, ఫోటో చూపిస్తాను, చెప్పింది శాంతి. మళ్లీ రేపటివరకునా? ఇదేమడిగాడు. మమ్మీ, నీకు తెలియకుండా నేనంతా వెతికాను, తన ఫోటో దొరుకుతుందని. నో యూస్ అన్నాడు రవీంద్ర. రవీంద్ర బయటెవరో పిలిచారు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను చెప్పి బయటికి వెళ్ళిపోయాడు కోపంగా. శాంతి తన అకౌంట్ పుస్తకంలో తలవంచేసింది. రుద్ర డల్లాస్లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాడు. మన కంపెనీ నుండి కొంతమందిని లండన్కు పంపాము, ఎంప్లాయీస్ను. లండన్ నుండి ఇప్పుడు డల్లాస్కు పంపిస్తున్నారు. రుద్ర న్యూ ప్రాజెక్ట్ కంపెనీకి వాడే ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకుంటాడట, చెప్పాడు రాజశేఖర్. సుప్రజ భాస్కర్ ఫోన్ నంబర్ అడుగుతోందండి. నేను చెప్పాను భాస్కర్కు విషయం. ఆ అమ్మాయి కూడా డల్లాస్లోనే సీఈఓగా ఉందట. ఆ విషయం భాస్కర్కు చెబితే రుద్ర ఎవరినో పెళ్లి చేసుకున్నాడట. ఆ అమ్మాయి ప్రస్తుతం తనతో లేదంటున్నాడట. వాడు అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో తెలియటం లేదు. అందుకే పెళ్లయిందన్న విషయం ఎవరికీ చెప్పట్లేదు అని భాస్కర్ నాతో చెప్పాడు అని శాంతికి రాజశేఖర్ చెప్పాడు. నాతో కూడా మాట్లాడాడు భాస్కర్. రుద్ర మనతో మాట్లాడక ఇప్పటికి 15 సంవత్సరాలు. ఇండియాకు రాలేదు, మనతో మాట్లాడట్లేదు. భాస్కర్ ఎన్నోసార్లు చెప్పి చూశాడు. కంపెనీ పనిమీద ఇండియాకు పంపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కాని వాడు రావట్లేదు. మామయ్యతో కూడా మాట్లాడలేదు. మనతో శాశ్వతంగా బంధం తెంచుకున్నట్లేనా? బాధపడుతూ అడిగింది శాంతి. అలా ఎలా తెంచుకున్నాడు? రవీంద్రతో మాట్లాడుతున్నాడు కదా శాంతి. బంధం తెంచుకునేవాడైతే వాడితో ఎలా మాట్లాడతాడు? శాంతి బాధపడకుండా ఉండడానికి ఓదార్పు మాటలు చెప్పబోయాడు. మీరు ఎన్ని చెప్పినా అప్పుడప్పుడు నా మనసు బాధపడుతూనే ఉంటుంది. మామయ్య, నువ్వు నేను చేసిన తప్పుకు మరీ ఇలా శిక్ష వేస్తాడనుకోలేదు. అటు పరిమళతో మాట్లాడడు. భాస్కర్కి తెలియకుండా మనమంతా తీసుకున్న నిర్ణయానికి మనందరినీ దూరం పెట్టాడు. శాంతి తన అకౌంట్ బుక్ ఆ పక్కన పెట్టి, వాడిని చూసే అవకాశం ఇస్తాడంటావా? రుద్రకు సంబంధం చూడమని అందరూ నన్నడుగుతుంటే వాడు మనతో మాట్లాడడు అని మామయ్య కూడా చెప్పుకోలేక బాధపడుతున్నాడు. మరీ ఇంత మొండివాడేంటండి? ఆ పంథం ఎన్ని సంవత్సరాలు అలాగే ఉండాలా? టాపిక్ నుండి డ్రైవర్చిక చేయడానికి శాంతి, మర్చిపోయాను, మొన్న నీకిచ్చిన ఫైలు కనిపించలేదు ఉన్నట్టుండి అడిగాడు రాజశేఖర్. ఫైలా? ఏ ఫైలు? అదే ముంబై వెళ్లే ముందు నీ చేటికిచ్చాను, ముఖేష్ విండ్ ప్రాజెక్ట్ ఫైల్. కబోర్డ్లోనే పెట్టుంటానుగా, చూశారా? అడిగింది శాంతి. చూశానబ్బా, అందుకీ కనిపించక నీ దగ్గరకు వస్తూ ఉంటే నీ కొడుకు శాంతి అని పిలుస్తుండటంతో నాకు కోపమొచ్చింది. ఎందుకో ఆ పిలుపు నాకు మాత్రమే సొంతం. ఇంకెవరు పిలిచినా నాకు కోపమొస్తుంది శాంతి అన్నాడు. అందుకేగా రవీంద్ర కావాలని నిన్ను ఉడికించడానికి అప్పుడప్పుడు అలా పిలుస్తూ ఉంటారు. సరే, ముందా ఫైల్ ఎక్కడ పెట్టావో తీసుకుని రాపో, నేనిక్కడే కూర్చుంటాను అన్నాడు. సరే ఉండండి. శాంతి లేచి బెడ్రూంలో ఉన్న కబోర్డు దగ్గరికి వెళ్ళింది. రాజశేఖర్ శాంతి వెనకే సైలెంట్గా వెళ్ళిపోతూ శివరెడ్డి పిలుపుతో, చెప్పండి నాన్నా అని తండ్రి దగ్గరికి వెళ్లాడు. మున్సిపల్ ఎన్నికలు ప్రచారం మీటింగ్ ఉంది రవీంద్ర, ఆఫీస్కి వెళ్లాడుగా. పార్టీ మీటింగ్కి వెళ్ళాలి. మీటింగ్లో నువ్వే స్పీచ్ ఇవ్వాలి. స్పీచ్ ఇవ్వడానికి ప్రిపేర్ చేశాడు పిఏ. ఒకసారి ఆ ఫైల్స్ తీసుకుని చూడు అని చెప్పాడు శివరెడ్డి. సరే నాన్నా. తర్వాత శివరెడ్డి మేడపైకి వెళ్లాడు. ఇంకా ఉంది.
హాయ్ అండి. నిశ్శబ్ద యుద్ధం 18వ భాగం. రాజశేఖర్ చెప్పిన ఫైల్ తీసుకురావటానికి లోపలికి వెళ్ళింది శాంతి. శాంతి వెనకే లోపలికి వెళ్ళబోతున్న రాజశేఖర్ని రాజా అని శివారెడ్డి మేడ మెట్లు దిగుతూ పిలిచాడు. శివారెడ్డి పిలుపుతో ఆ నాన్న అని ఆగాడు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో నువ్వే స్పీచ్ ఇవ్వాలి. నాకు జలుబు చేసి గొంతు బాగలేదు. అప్పుడప్పుడు కాస్త దగ్గు వస్తోంది. ఆ మీటింగ్కి నువ్వే స్పీచ్ ఇవ్వాలి అన్నాడు. సరే నాన్న, బుద్ధిమంతుడిలా చెప్పాడు రాజశేఖర్. 1 అవర్లో మనం తిరుపతి వెళ్ళాలి. వెళుతూనే స్పీచ్ ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవ్వు. పిఏ తెచ్చి నీకు ఆ ఫైల్ ఇస్తాడు అని చెప్పాడు. సరే నాన్న అన్నాడు. అయినా నువ్వు ఎందుకు రావటం? రెస్ట్ తీసుకో. కార్యకర్తలు కలిసి నేను వెళ్తాను చెప్పాడు రాజశేఖర్. రెస్ట్ తీసుకోవటం అవసరం లేదు. నేను తప్పకుండా రావాలి. నీ పక్కన నేను ఉంటాను. మీటింగ్ మాత్రం నువ్వే చెప్పాలి అని చెప్తున్నప్పుడు శివారెడ్డికి కాల్ రావటంతో కాల్ మాట్లాడుతూ మేడపైకి వెళ్ళాడు. శివారెడ్డి పిఏ మీటింగ్కు సంబంధించిన ఫైల్ తీసుకుని రాజశేఖర్కి ఇచ్చి మళ్ళీ శివారెడ్డి వెనక్కి వెళ్ళిపోబోయాడు. పైన మీటింగ్ హాల్లో ఎవరెవరున్నారు అని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు రాజశేఖర్ పిఏతో. అతను చెప్పాడు. మీడియా ఉన్నారు, పార్టీ కార్యకర్తలు ఎవరెవరు ఉన్నారో వారి పేర్లుతో సహా చెప్పాడు. సరే, ఇక నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అని శాంతి గదిలోకి వెళ్ళాడు రాజశేఖర్. పిఏ బయటికి వెళ్ళిపోయాడు. మేడపైకి వెళ్ళటానికి బయట గార్డెన్ నుండి లిఫ్ట్ ఉంది. పార్టీ నాయకులు, మీడియా కార్యకర్తలు ఎవరైనా మేడపైకి వెళ్ళటానికి వెనకవైపు లిఫ్టులో నుండి శివారెడ్డిని కలవటానికి వెళుతూ ఉంటారు. మేడపైన చాలా విశాలమైన మీటింగ్ హాల్, ఫర్నిచర్స్, టేబుల్, ఇంపార్టెంట్ చైర్స్, 100 మంది కూర్చొని సరిపడా మీటింగ్ హాల్ ఉంది. పైన గార్డెన్ ఉంది. శివారెడ్డి ఇంట్లో వాళ్ళు తప్ప హాల్లో నుండి ఉన్న మెట్ల మీద నుండి ఎవరూ పైకి వెళ్ళరు. అప్పుడప్పుడు శాంతి మాత్రమే వెళ్తూ ఉంటుంది. ఆ తలుపు లాక్ చేసి ఉంటుంది. స్పైస్ కార్డుతో మెట్ల మీద ఉన్న డోర్ తీసుకుని మీటింగ్ హాల్లోకి ఆ ఫ్యామిలీ మాత్రమే ఆ మెట్ల మీద నుండి వెళ్తూ వస్తూ ఉంటారు. ఆ ఫైల్ పట్టుకుని బెడ్రూమ్లోకి వెళ్ళాడు రాజశేఖర్. ఇంకా కబోర్డ్లో వెతుకుతున్న శాంతితో కనిపించలేదా అడిగాడు. మర్చిపోయాను. మొన్న రవీంద్ర ఆ ఫైల్ ఆఫీస్కు తీసుకువెళ్ళాడుగా. అయితే ఆఫీసులోనే ఉన్నట్లుంది. ఇవాళ ఆ ఫైల్ టెండర్కు తీసుకువెళ్ళాలి. కానీ నాన్న నాకు మీటింగ్ బాధ్యత అప్పగించాడు. రవీంద్రకు చెప్పాలి అన్నాడు. సరే, ఆ పాలకేంద్రం ప్రాపర్టీకి సంబంధించిన ఫైల్ ఉందిగా, అది ఇవ్వు. అది ఇప్పుడు మీటింగ్కు తీసుకువెళ్ళాలి అని అడగటంతో శాంతి మరొక కబోర్డు ఓపెన్ చేసి ఆ ఫైల్ వెతికి తీసి ఇస్తూ, ఈ పార్టీకి సంబంధించిన ఫైల్స్ ఇంట్లో ఎందుకు పెట్టడం రాజా? పైన ఆఫీస్ కబోర్డులో పెట్టొచ్చు కదా అంది. కొన్ని ఫైల్స్ ఎక్కడ పెట్టినా ఎక్కడ పెట్టాలో అక్కడే ఉండాలి. పైన పిఏ కూడా అన్ని ఫైల్స్ చూస్తూ ఉంటాడు కదా. కొన్ని ఫైల్స్ పిఏకి కూడా తెలియకుండా సీక్రెట్గా ఉంటాయి. అందరికీ తెలిసేలా పెట్టకూడదు. అది వెరీ ఇంపార్టెంట్ ఫైల్. తర్వాత ఎవరి మీద నెపం వేసే కంటే మనం సేఫ్టీగా మన కళ్ళ ముందు పెట్టుకోవడం బెటర్ అన్నాడు. ఇచ్చింది 1 అవర్ వరకు టైము. ఆ ఫైల్స్ చూసుకుంటూ కూర్చోండి, నాకు నా ఆఫీస్ వర్క్ ఉంది అంటూ వెళుతున్న శాంతి చెయ్యి పట్టుకొని లాగాడు. భర్త వల్ల విసురుగా వచ్చి పడింది. నువ్వు ఈ మధ్య చాలా బిజీ అయిపోయావు శాంతి. అర్ధరాత్రి వరకు నీ ఆఫీస్ వర్క్ నువ్వు చూసుకోవటం, నాకు కొంచెం వర్క్ ఉండటంతో నేను చూసుకోవటం, తర్వాత టైర్డ్ అయిపోయి పడుకోవటం, ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వస్తుంది అన్నాడు రాజశేఖర్. బాధ్యతలు తప్పవు కదా అంది. నేను పార్టీ ఆఫీసుకు నాన్నకు చేదోడు వాదుగుండుగా ఉండటం, రవీంద్రకు చేదోడు వాదుడుగా ఆఫీస్ పనుల్లో ఉండటం, ఇక నాకు చాలా టైర్డ్ అయిపోతున్నాను. చాలా బిజీ అయిపోయాను కదా. నేను చాలా పాపం కదా అన్నాడు భార్య చెంపలు నిమురుతూ. అవునవును, చాలా పాపం బుజ్జిపాపాయ్. తప్పదుగా, రాజకీయంలో దిగాక బోర్డ్ ఆఫ్ కంపెనీలు ఉన్నాక బిజీ లైఫ్ తప్పదు. మామయ్య, నువ్వు ఈ రాజకీయంలో ఏమైనా ఉండండి, రవీంద్రను మాత్రం ఈ రాజకీయంలో దింపకండి. అనుక్షణం భయంతో బ్రతకటం నాకు అలవాటైపోయింది. కానీ ఇక నా కోడలికి ఆ టెన్షన్ వద్దు. మన కోడలికి ఎందుకు ఆ టెన్షన్? అందుకే రవీంద్రకు ఆ కంపెనీ బాధ్యతలు చాలు చెప్తున్నప్పుడు శాంతి
కన్నీళ్లు తిరిగాయి. ఆ కంపెనీలో ఇకపై పై స్థాయిగా ఎదగాలంటే రాజకీయం కూడా తోడు ఉండాలి శాంతి, తప్పదు. ఏ బిజినెస్లో అయినా వారసత్వం అలా కొనసాగుతూ ఉండాల్సిందే. ఇటు రాజకీయంలో కానీ, ఇటు గ్రూప్ ఆఫ్ కంపెనీలో కానీ. సముద్రంలోకి దూకాక ఒడ్డుకు చేరే వరకు ఈదుతూనే ఉండాలి, తప్పదు అని చెప్పాడు రాజశేఖర్. నేను ఒప్పుకోను, రవీంద్రకి ఇవన్నీ వద్దు, నా కొడుకు ఇవన్నీ వద్దు అంటూ భయంగా రాజశేఖర్ వైపు చూసింది. ఎందుకే భయపడుతున్నావు? మా చుట్టూ ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో నీకు తెలుసు కదా. అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు. ఎన్ని సంవత్సరాలు నాన్న రాజకీయంలో ఉన్నాడు. ఎప్పుడైనా ఏమైనా జరిగిందా? లేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? మామయ్య కాలం వేరు. ఇప్పుడు శత్రువులంటే ఎక్కడో ఉండేవారు. నమ్మకంగా ఒక మనిషి ఉన్నాడు అంటే వారి తదనంతరం వారి మరొక వారసులు కూడా అక్కడే ఉండేవారు ఒకప్పుడు. ఇప్పుడు అలా కాదు. నువ్వు కాకుంటే ఇంకో పార్టీలో అంటూ మారుతూ ఉన్నారు. డబ్బులకు అమ్ముడుపోతున్నారు. మన పక్కన ఎంతో నమ్మకస్తులు ఉండేవారు మా నాన్న మామయ్య కాలంలో. ఇప్పుడు అలా కాదు. ఎవరు మన పక్కన ఫేక్ మనుషులు ఉన్నారో, నిజమైన వాళ్ళు ఉన్నారో తెలియదు. మన ప్రత్యర్థులు డబ్బులు మన దగ్గర ఉన్న వాళ్ళకి ప్రత్యర్థులు డబ్బులు ఇస్తే నీకు వ్యతిరేకంగా మారవచ్చు. అంతెందుకు, మన దగ్గర ఉన్న పిఏని కూడా నమ్మటానికి లేదు ఇప్పుడున్న కాలంలో. ఈ రోజు వరకు మిమ్మల్ని ఎంతో అపమానించిన వ్యక్తి ఎవరికైనా అమ్ముడుపోవచ్చు. ఈ రాజకీయం అంటే నాకు భయంగా ఉంది రాజా అంది. అలా భయపడకు శాంతి, ఓదార్చాడు. అందుకే మా నాన్న కూడా రాజకీయాల్లో దిగలేదు. రాజకీయంలో దిగకుండానే ఎంతో మందికి సహాయం చేశాడు. అందుకే మా నాన్న చుట్టుపక్కల ఉన్న 15 ఊళ్ళకు చాలా మంచి పేరు ఉంది మా నాన్నకు. ఆ పేరుతోనే మా నాన్నను మామయ్య చైర్మన్ పదవిగా పోటీ చేయమని మామయ్య చెప్పినా కూడా మా నాన్న ఒప్పుకోలేదు. మామయ్యకు నాన్నకు మధ్య ఎంతో పరిచయం ఉంది, అభిమానం, ఆప్యాయత ఉన్నాయి. కానీ పిల్లల మధ్య జరిగిన మనస్పర్ధల వల్ల ఇన్ని సంవత్సరాలు దూరం ఉండవలసి వచ్చింది. మున్సిపల్ చైర్మన్గా పోటీలో నిలబెట్టారు మామయ్య నాన్న ధనుంజయ్ ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారు. ధనుంజయ్ని ఎంతో నమ్మకమైన వ్యక్తి వెన్నుపోటు పొడిచాడు. అంత బలం పొలిటీషియన్ ఉన్న ధనుంజయ్ని చంపారు. అందుకేనండి నాకు భయం. ఆ నమ్మకమైన బంధువుని తన కొడిభుజంగా పెట్టుకున్నాడు. ఊహించగలమా? అలాంటి వాడు చంపాడు అంటే అని బాధపడింది శాంతి. ధనుంజయ్ భార్య నీలాగా పూజలు చేయలేదు. నువ్వు ఇంత పూజలు చేస్తుండేది మా కోసమేగా శాంతి. నీ దేవుడు నన్ను అనుక్షణం కాపాడుతూ ఉంటాడు అని నాకు నమ్మకం ఉంది. మరి నీ పూజల మీద నీకు నమ్మకం లేదా? నాకైతే నీ దేవుడే నాకు ఎప్పుడూ సపోర్టుగా ఉంటాడని చాలా ధీమాగా ఉన్నాను. నువ్వేమో ఇలా మాట్లాడుతూ నాకు అధైర్యాన్ని నింపుతున్నావు అన్నాడు. అధైర్యం కాదు, జాగ్రత్తగా ఉండండి. అంతకు మించి నేనేమీ చెప్పలేను. మామయ్యను రాజకీయం వద్దు, ఏమీ వద్దు అని ఎదిరించలేను. చెప్పానుగా శాంతి, గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నాయి అంటే ఈ రాజకీయమే మనకు పెద్ద సపోర్టు. అది కాదండి, శాంతి ఇంకా ఏదో చెప్పబోయింది. శాంతి, లివ్ ఇట్ టు టాపిక్. నువ్వు చెప్పావుగా, ఇంకా జాగ్రత్తగా ఉంటాను, ఓకేనా? భార్య మూడు మార్చాలని రాజశేఖర్ రొమాంటిక్ మూడ్లోకి వెళ్తున్నట్టుగా మరి ఆమె చెంపలు స్పృశిస్తూ, మరి 2 రోజులకు సరిపడా 2 గుర్తులు ఇవ్వచ్చుగా నా చెంప మీద, భార్య వైపు కొంటగా చూస్తూ చెప్పాడు. సరే అని భర్త ఒడిలో నుండి లేవబోయింది. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు, మళ్ళీ లేచి వెళ్ళిపోతావే అని శాంతిని లేవనివ్వకుండా ఆమె భుజాల చుట్టూ చేతులు పెనవేశాడు. మీరు చెప్పారు కనుకనే వెళ్తున్నాను. కిచెన్లోకి బాగా గుర్తు ఉండాలంటే చలాకి స్టవ్ మీద పెట్టి తీసుకుని వచ్చి వాత పెట్టాలి అంది ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఇన్నేళ్లుగా ఇలా కాపురం చేస్తున్నాను నేను, నాకే అర్థం కావటం లేదు ఇలాంటి సరసం తెలియని పెళ్ళాంతో అన్నాడు. నేను భాస్కర్ లాంటి వాడినైతే నీకు తెలిసేది అన్నాడు. వద్దు, మీ తమ్ముడిలాగా మీరు లేరు కనుకనే నాకు మీ మీద చెప్పలేనంత గౌరవం, సంతోషం అని భర్త 2 చెంపలు పట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. దానిమ్మ పళ్ళ లాంటి ఆ పళ్ళతో పంటిగాట్లు పెట్టు ఈ చెంప మీద అని శాంతి పెదాలకు మరింత గట్టిగా ఒత్తేసి పెట్టాడు. చాలే, ఏంటి మీరు మరీను ఇంతమందిలో మీటింగ్కి వెళ్తున్నారు,
ఈ చెంపకు పళ్ళగాటు పెడితే ఇంకేమైనా ఉందా? మామయ్య నా మీద కేకలు వేరు. కొడుకు పెళ్లి చేయబోతున్నారు. ఇంకా ఇలాంటి సరసాలేనా? రాను రాను వయసు పెరుగుతోంది. బుద్ధి మందగిస్తుందా ఏంటి? రేపు కొడుకు కోడలు వస్తే కూడా ఇలాగే చేస్తారా అని తిట్టికొస్తారు. ఆఫీస్ వర్క్లో ఉన్నాను. ఇవాళ మధ్యాహ్నం నుండి ఆఫీస్కి వెళ్ళాలి. బుద్ధిగా స్పీచ్కు ఇవ్వటానికి ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి తడబడకుండా అంది. ఏంటి, నేను తడబడతానా? ఎవరే నీకు చెప్పింది? ఎవరు చెప్పారు? నా మీటింగ్ వినటానికి అందరూ చెవులు రిక్కించి మరీ వింటారట. అందుకే మా నాన్న మీటింగ్ బాధ్యతలన్నీ నాకే అప్పచెప్తాడు. నా గొంతు బేస్గా స్పీచ్ చాలా బాగుంటుందట. ఇక ఇది ప్రిపేర్ అవ్వటం ఏముంది? ఇక్కడ నుండి ఫ్లైట్లో తిరుపతి వెళ్ళేలోపు ప్రిపేర్ అవుతాను. ఫస్ట్ స్పీచ్ నాది కనుక ఇప్పుడే ప్రిపేర్ అవ్వమని ఇచ్చారు. శాంతి ఎందుకో తెలియట్లేదు కానీ ఈ మధ్య ఎందుకో నీకు దూరం అవుతానేమోనని చాలా బెంగగా ఉంది. ఎందుకంటావు అన్నాడు. పిచ్చి పిచ్చి ముదురుతుంది అంటాను అని భర్త బుగ్గ పట్టుకొని సాగదీసింది నవ్వుతూ. మామయ్య ఏమనుకుంటారు? ఆఫీస్ పైకి వెళ్ళండి. నిన్ను నా చుట్టూ తిప్పుకుంటున్నాను అనుకోరు? ఏమీ అనుకోరు. ఇంట్లో ఉన్నంతసేపు నేను పిలిస్తే తప్ప ఆఫీస్కి పైకి రానవసరం లేదు. శాంతితో టైం స్పెండ్ చేయంటారు నాన్న. అలా భార్యతో టైం స్పెండ్ చెయ్యకనే మా అమ్మ మా నాన్నను వదిలేసింది. నాన్నమ్మ వెళ్ళిపోయింది. నాన్నను వదిలి వెళ్ళిపోయింది కనుకనే మా నాన్నకు ఆ విలువ తెలుసు. అందుకే అలా నీతో బాగా టైం స్పెండ్ చేయమని చెప్తారు అన్నాడు రాజశేఖర్. మన ఇద్దరం హ్యాపీగా ఉంటే చాలని సంతోషిస్తారు మామయ్య. అది నాకు తెలుసు అని నవ్వింది శాంతి. రవీంద్ర గురించి ఆలోచించండి ముందు. చిన్ని ఫోటో అయినా చూపించమని అడుగుతున్నాడు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చూడాలని ఎవరికైతే ఉండదు. సుదర్శన్ విజయ ఇక్కడికి వచ్చే ముందే విజయకు అమ్మవారు పోసింది. ఆ టైంలో రాకూడదని రాలేదు. వాళ్ళు రానప్పుడు ఎందుకు అలా ఇంత తొందరపడి పెళ్లి గురించి అనౌన్స్ చేయటం అని అందరూ అనుకున్నారు. మన దగ్గర బంధువులు, ఫ్రెండ్స్ అందరూ రవీంద్రను వారి పిల్లలకు చేసుకోమని ఒకటే విధంగా అడుగుతున్నారు. నాన్నను, నన్ను, ఇటు నన్ను కూడా అనుకో అని అంది శాంతి. నన్ను కూడా చాలామంది అడిగారులేండి చెప్పింది శాంతి. అందుకే అందరం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇంకెవరి ఆలోచనల్లో రవీంద్రను తమ అల్లుడిగా భావించకుండా ఉండటానికి నాన్న ప్రతి ఒక్కరికి చెప్పాలంటే ఇబ్బంది పడి ఇలా బర్త్డే ఫంక్షన్లో రవీంద్ర పెళ్లి కూర్చుని అనౌన్స్ చేద్దామని నాతో చెప్పాడు. అందరూ అనుకోవటం మారపరెడ్డికి రాజకీయం పలుకుబడి అక్కడి ఓట్లని తన అవసరం కనుక మారపరెడ్డి కుటుంబంతో సంబంధం కుదుర్చుకుంటున్నాడని అందరూ గుసగుసగా అనుకోవడం విన్నాను అని చెప్తోంది శాంతి. అనుకునే వాళ్ళు ఎంతైనా అనుకుంటారు, ఎలాగైనా అనుకుంటారు. వాళ్ళ ఆశల మీద నీళ్లు కార్చాం కదా, అలాంటి వాళ్ళంతా ఎన్నైనా అనుకుంటారు. ఏం ఫీల్ అవ్వకు. ఇక్కడ రవీంద్ర ఆఫీస్లో కూర్చున్నాడు. తన టేబుల్ మీద ఒక ఫోటో పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. 1 అవర్లో ఫ్లైట్ ఉండటంతో ఎవరికి చెప్పకుండా విశ్వాతో తను ఒక పని మీద అర్జెంటుగా వెళ్తున్నాను అని అమ్మమ్మ ఊరు బయలుదేరాడు రవీంద్ర. ఆ ఫోటో జేబులో పెట్టుకొని. ఇంట్లో చెప్తే సెక్యూరిటీ లేకుండా పంపరు. ఇదంతా పెద్ద తలనొప్పి అనుకున్న రవి ఒంటరిగా బయలుదేరాడు. ఫుల్ మాస్కుతో వెళ్ళాడు. ఎప్పుడైతే చిన్నీని తన భార్యగా నిర్ణయించబడ్డారో అప్పటి నుంచి అతనికి క్యూరియాసిటీ పెరిగిపోతుంది. చిన్నీని చూడాలి, మాట్లాడాలి, కనీసం ఫోటో అయినా చూడాలి. అత్తయ్య మామయ్యతో మాట్లాడాలి. తన తల్లి దగ్గర ఉన్నది ఆ ఫోటో ఎవరిదై ఉంటుంది? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి అయితే బాగలేదు, కానీ చిన్ని చాలా బాగుంది. ఇంత అందంగా ఉన్న చిన్ని ఎందుకు ఇలా ఉంటుంది? ఏ ఫోటో ఎవరిదో కానీ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఈ ఫోటో ఎవరితో చూపించి తెలుసుకోవాలి అని శాంతి కబుర్డులో ఎందుకు ఉంది అది తీసుకుని జేబులో పెట్టుకుని వచ్చేశాడు. ఎయిర్పోర్ట్కి కారులో వెళ్తున్న రవీంద్రకు ఫోన్ వచ్చింది. నా కబోర్డులో ఉన్న ఫోటో చూసావా రవి? అడిగింది శాంతి. చూశాను, నా దగ్గరే ఉంది. ఆ ఫోటోలు ఎవరు మమ్మీ అడిగాడు. కొద్దిసేపు సైలెంట్గా ఉండి తెలిసిన వాళ్ళ అమ్మాయి, ఎవరైనా అబ్బాయి ఉంటే చూడమని నాకు పంపించింది ఫోటో చెప్పింది శాంతి. మీ నాన్న చెప్పాడు ఇవాళ 12 టెండర్ ఆఫీస్కి వెళ్ళమని చెప్పాడు అని శాంతి చెప్పడంతో సరే వెళ్తాను అని ఫోన్ కట్ చేశాడు. తర్వాత విశ్వాకు కాల్ చేసి విషయం చెప్పాడు. ఇన్ని సంవత్సరాలుగా శాంతి కానీ రాజశేఖర్ రెడ్డి కానీ ఎవరు కూడా చిన్ని విషయంగా ఇంట్లో ఎవరూ మాట్లాడలేదు. చిన్న వయసులోనే రవీంద్రకు చిన్నికి
రుద్రకు మధ్య జరిగిన మనస్పర్ధలతో రెండు కుటుంబాల మధ్య కొన్ని సంవత్సరాలు మాటలు లేవు. అటు రుద్ర కూడా ఆ సంఘటన తర్వాత ఇండియాకు అస్సలు రాలేదు. శాంతి రాజశేఖర్ రెడ్డితో కానీ శివారెడ్డితో కానీ మాట్లాడాడు. రుద్ర శాంతితో కానీ రాజశేఖర్ రెడ్డితో కానీ శివారెడ్డితో కానీ అస్సలు మాట్లాడాడు. అప్పుడప్పుడు రవీంద్రకు మాత్రం కాల్ చేసి మాట్లాడతారు. అది ఎక్కువగా కాదు, జస్ట్ రవీంద్రతో ఇంపార్టెంట్ ఆఫీస్ విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాడు రుద్ర. అంతకు మించి ఎలాంటి ప్రేమలు లేవన్నట్లుగా ఉంటాడు. ఇప్పుడు అత్తయ్య కుటుంబంతో సంబంధం కలుపుకుంటే రుద్రకి మరింత కోపం వస్తుందని తెలిసి కూడా శివారెడ్డి అబ్బా ఎందుకు ఈ సంబంధం కలుపుతున్నాడు? రెండు కుటుంబాల్లో శాశ్వతమైన దూరం అయిపోయింది అనుకున్న టైంలో శివారెడ్డి ఈ పెళ్లి అనౌన్స్మెంట్ చేశాడు. అది చాలా ఆశ్చర్యమే అనిపించింది ఇంట్లో అందరికీ. రెండు కుటుంబాల మధ్య వచ్చిన మనస్పర్ధలతోనే మొహం చాట చేసుకున్నారు అందరూ. అంతవరకు ఆ తర్వాత అయిన విజయ అత్తయ్య కానీ అనౌన్స్మెంట్ తర్వాత ఎవరు ఫోన్ చేయలేదేంటి తనకు? ఎయిర్పోర్టుకు బయలుదేరాడు. ఫుల్ మాస్క్తో ఎవరూ కూడా రవీంద్రను గుర్తుపట్టలేనట్టుగా పెట్టుకున్నాడు. టోపీ, హుడీ, కళ్ళద్దాలు, ముఖానికి మాస్క్, ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఫ్లైట్ తిరుపతిలో దిగాక అక్కడ నుండి క్యాబ్ బుక్ చేసుకుని పల్లెకు కారులో వెళ్ళటానికి 1 అవర్ పట్టింది. అక్కడికి వెళ్ళేసరికి ఉదయం 11 గంటలయ్యింది. రవీంద్ర భుజం మీద బ్యాగుతో కారు దిగి వస్తూ ఉంటే మనవడిని చూసి మహేశ్వరమ్మ ఆశ్చర్యపోయింది. రవీంద్ర ఏం పని మీద అక్కడికి వచ్చాడో అర్థం చేసుకున్న మహేశ్వరమ్మ రవీంద్ర వేసే ప్రశ్నలకు జవాబులు ఎలా చెప్పాలా అని ఆలోచించుకుంటూ ఉంది. ఆవిడ ఫ్రిడ్జ్లో నుండి కూల్ డ్రింక్స్ ఇచ్చి తర్వాత పనసపళ్ళు పెట్టింది. రవీంద్ర తోటలో పండినవి ఇవి అని చెప్పింది. రవి అడగాలని అనుకున్న మాటలను ఎలా మొదలు పెట్టాలా అని మనసులో అనుకుంటూ సైలెంట్గా పనసపండు నోట్లో పెట్టుకున్నాడు. చాలా బాగుంది అమ్మమ్మ అన్నాడు. మీ అమ్మకు నాన్నకు చెప్పి వచ్చావా అడిగింది. చెప్పలేదు, చెప్తే వారు రానివారు అన్నాడు. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావని కంగారు పడరు? ఆఫీసులో చెప్పానులే, వేరే పని మీద వెళ్తున్నానని. నువ్వు కూడా కాల్ చేసి మీ కూతురికి చెప్పకో. తాత ఎక్కడా అడిగాడు. పొలం దగ్గర ఉన్న గెస్ట్ హౌస్లో ఉన్నాడు. నేను తాతయ్య దగ్గరికి వెళ్తున్నాను అని 2వ పనసపండును చేతికి తీసుకుని లేచాడు. మీ తాత భోజనానికి ఇక్కడికే వస్తాడుగా, ఇప్పుడు వెళ్ళి మేడపైకి రెస్ట్ తీసుకో చెప్పింది మనవడికి. లేదు, నేను వెళ్ళాలి. ఇప్పుడే వచ్చావు, అప్పుడే వెళ్తానంటావే అంది. నా ప్రశ్నకు సమాధానాలు తాత దగ్గర దొరుకుతాయని వెళ్దామనుకుంటున్నాను అన్నాడు. మనవడు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వచ్చాడని భయపడుతోంది మహేశ్వరమ్మ. మీ తాతయ్యకి అప్పుడే ఎలా తెలిసిందో ఇదిగో ఫోన్ చేస్తున్నాడు అని స్క్రోల్ అవుతున్న ఫోను రవీంద్రకి ఇచ్చింది. నువ్వేం రావద్దు, నేను అక్కడికే వస్తాను, పొలం చూసినట్లు ఉంటుంది తాతయ్య అన్నాడు రవీంద్ర. కొద్దిసేపటికి తోటలో ఉన్న ఫామ్ హౌస్కి తీసుకెళ్లాడు. అక్కడున్న ఒక వ్యక్తి బైకులో. చుట్టూ పచ్చటి పొలాల మధ్యలో ఉన్న ఫామ్ హౌస్ లోపలికి అడుగుపెట్టాడు. అది చక్కటి డిజైన్తో చాలా బాగుంది. ఏసీ ఉన్నట్టుగా చల్లగా ఉంది. హాయిగా అనిపించింది మనసుకు. ఆ చల్లదనం మన శరీరానికి తగులుతూ ఉంటే, మొన్నేగా చూశావు, మళ్ళీ అప్పుడు చూడాలనిపించిందా? మనవాడి వైపు ముచ్చటగా చూశాడు మారపురెడ్డి. అత్తయ్య వాళ్ళ విషయం అడగటానికి వచ్చాను సూటిగా చెప్పాడు. మారపురెడ్డి కొయ్యకు తగిలించిన లాల్చీ పైజామా తొడుక్కొని ఫ్రిడ్జ్లో నుండి కూల్ డ్రింక్ గ్లాసులో పోసి మనవడికి చల్లగా ఇచ్చాడు. తాను ఒకటి తీసుకొని ఎదురుగా కూర్చున్నాడు. మీ అత్తయ్య మామయ్య హైదరాబాద్కి వచ్చి ఉండబోతున్నారు, అన్నీ అప్పుడే అడిగి తెలుసుకో అన్నాడు మారపురెడ్డి. మిగతా స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్లో విందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, వెల్కమ్ టు విద్యా స్టోరీస్. నిశ్శబ్ద యుద్ధం 19వ భాగం. రవీంద్ర మామయ్య సుదర్శన్ విజయ జీవితాల్లో జరిగిన ఏదో నిజం తెలుసుకోవాలని పల్లెకు వెళ్ళాడు రవీంద్ర. చెప్పండి తాతయ్య, ఎందుకు మౌనంగా ఉన్నారు? మౌనంగా ఉన్న తన తాతయ్యను అడిగాడు మరొక మారు రవీంద్ర. మారపురెడ్డి ఊపిరి గట్టిగా పీల్చి వదులుతూ, మీ మామయ్య కొద్ది రోజుల్లో వస్తాడుగా రవి, అప్పుడే అడిగి తెలుసుకో చెప్పాడు మారపురెడ్డి. 18వ భాగంలో ఇంతవరకు విన్నాం కదండి. ఇక ప్రస్తుతం కథలోకి వెళదాం.
తాతయ్య, నాకు తెలిసిన నిజాలు అడగటానికి వచ్చాను. ఇప్పుడు నువ్వు కూడా ఏమీ తెలియనట్లుగా చెప్పలేదంటే నేను విన్నది నిజమే అని నాకు అర్థమవుతోంది. మారపరెడ్డి రవీంద్ర వైపు చూడకుండానే అక్కడ ఉన్న మా తీగమల్లె మీద ఉన్న పిచ్చుక వైపు చూస్తూ, మీకు ఏం నిజాలు తెలిసాయి రవీంద్ర అడిగాడు. మామయ్యకు మీకు మాటలు లేవు అని కొన్ని సంవత్సరాలుగా మామయ్య పల్లెకు రావటం లేదని అమ్మా నాన్న ఇద్దరూ మాట్లాడుకోవటం విన్నాను. ఎందుకు మీ మధ్య మాటలు లేవు అడిగాడు రవీంద్ర. నీ అమ్మనే అడక్కపోయావా? విన్న వెంటనే అన్నాడు మారపరెడ్డి. అమ్మను అడిగాను, నేనేమీ అలా మాట్లాడలేదే, ఎలా విన్నావో అంది అమ్మ బుకాయింపుగా. అమ్మ దృష్టిలో నేను ఇంకా చిన్నపిల్లాడిలాగే కనిపిస్తున్నాను కాబోలు. నువ్వు కూడా నన్ను అలాగే భావిస్తే నాకు అప్పుడే మరి పెళ్లి ఎందుకు చేయాలని అనుకుంటున్నారు? ఈ పెళ్లి అనౌన్స్మెంట్ ఎందుకు చేయించారని కూడా నేను అడగవలసి వస్తుంది. మామయ్యకు మీకు మాటలు లేనప్పుడు ఈ పెళ్లి అనౌన్స్మెంట్కి మరి మీరెందుకు వచ్చారు? మనవడి ప్రశ్నలకు మారపురెడ్డి కొన్ని నిమిషాలు జవాబులు వెతుక్కుంటున్నట్టుగా మూగపోయాడు. ఆయన గొంతు మాత్రం ఏదో చెప్పటానికి సంశయిస్తున్నట్టుగా పదాలు గొంతులు దాటి పెదాలపైకి రాలేనంటూ గింజుకుంటూ వెనక్కి వెళ్తున్నాయి. ఇబ్బంది పడుతున్నట్లుగా ఆయన నరాల కదలికలు కనిపిస్తున్నాయి రవీంద్రకు. తన దగ్గర ఆ విషయం చెప్పటానికి అంత సంశయం దేనికి, అంత రహస్యమా అనుకున్న రవి ఆ నిజాన్ని మరింత తెలుసుకోవాలన్న కుతూహలంతో, తాతయ్య నిజం చెప్పు, లేదంటే ఇప్పుడే వెళ్ళిపోతాను అని లేవబోయాడు. రవీంద్ర, నాకు తెలిసినంత వరకు చూచాయిగా చెప్తాను, కూర్చో, తర్వాత మీ మామయ్యను అడిగి తెలుసుకో అని ఆయన చెప్పటం మొదలుపెట్టాడు. మీ మామయ్య విజయాను ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. అది మేము సమర్థించలేకపోయాము. వాడు చేసింది మాకు నచ్చకపోయినా విజయ ప్రెగ్నెంట్గా ఉండటంతో అన్నీ మర్చిపోయి సర్దుకుపోయాము. సుదర్శన్కు కూతురు పుట్టాక ప్యారిస్ వెళ్లారు. ఇరు కుటుంబాలు వస్తూ పోతూ బాగున్న సమయంలో మీ ముగ్గురి పిల్లల మధ్య వచ్చిన మనస్పర్ధల వల్ల దూరమయ్యాము. కనుక ఏ విషయాల్లో మీ అమ్మకు కానీ చెప్పటానికి వీలు లేకపోయింది. కూతురి కాపురం కదా, ఎలా రియాక్ట్ అవుతాడో మీ అబ్బా అని కూడా మేము చెప్పలేకపోయాము. ఇప్పుడు మాటలు లేకపోవటమే మరింత మంచిది. సుదర్శన విషయాలు కూడా ఏమీ చెప్పకుండా ఉండటానికి ఇది సరైన సమయమే అని అనుకున్నాము. ఊర్లో కూడా ఎవ్వరికీ చెప్పలేదు. సుదర్శన్ భార్యతో సుఖంగా సంతోషంగా ఉన్నాడని అనుకున్నాము. అలా ఇరు కుటుంబాలు దూరమైన 3 సంవత్సరాల తర్వాత ఓ రోజు మీ మామయ్య ఏదో మీటింగ్ ఉండటంతో విజయాని, చిన్నీని ముంబై పెళ్లికి పంపించాడు చెన్నై నుండి. అప్పుడు చెన్నైలో ఉన్నారు మీ మామయ్య. ఆ తర్వాత పెళ్లికి వెళ్లిన విజయ, చిన్ని తిరిగి రాలేదు. ఏమైందో తెలియదు. ఎంతో వెతికారు. పోలీసు కంప్లైంట్ ఇచ్చాడు మీ మామయ్య. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. మీ మామయ్య చెన్నై వదిలే ఇక ముంబైలోనే స్థిరపడ్డాడు. అక్కడే మీ మామయ్య బిజినెస్ వదిలేసి ముంబైలోనే స్థిరపడి మీ అత్తయ్య కోసం తిరుగుతూ ఉన్నాడు. ముంబై పోలీస్ వాళ్ళు కూడా చేతులెత్తేశారు. మిస్ అయిన వాళ్ళని వెతికి పెట్టవచ్చు, కానీ కావాలని మీ ఎవరితోనో వెళ్లిన ఆవిడని గురించి ఇంకా ఎంక్వైరీ చేయటం అనవసరమని తను కావాలని మీ మామయ్యను వదిలేసి వెళ్లిపోయింది. ఇలాంటివి ఎన్నో కేసులు మేము చూశామని పోలీసులు చెప్పారు. ఆవిడ మనం వెతికే కొద్దీ ఇంకా దాక్కుంటుందని చెప్పటంతో పోలీసులు అలా మాకు చాలా అవమానంగా అనిపించింది. సుదర్శన్ మీద విపరీతమైన కోపం వచ్చింది. వెనక ముందు ఎవరూ లేని తెలియని ఆమెను పెళ్లి చేసుకున్నాడని, ప్రేమ పెళ్లిళ్ళు ఇలాగే ఉంటాయని, ఇప్పుడు నిన్ను వదిలేసి వెళ్లిపోయిందని మీ అమ్మమ్మ సుదర్శన్తో గొడవ పెట్టుకుంది. ఇలా ఇక అమ్మాయిని గురించి ఆలోచించకుండా మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎంతగానో చెప్పి చూసింది మీ అమ్మమ్మ. సుదర్శన్ వినలేదు. ఇక ముంబై వదిలిపెట్టి రాలేకపోయాడు. మీ అమ్మమ్మకు నచ్చ చెప్పటానికి ప్రయత్నించాడు. మేమిద్దరం ఏ రోజు గొడవ పడలేదమ్మా. మా ఇద్దరిది చాలా అన్యోన్యమైన దాంపత్యం. విద్య ఏ కారణం చేతనో నాకు దూరమైంది. అది బలమైన కారణం అయి ఉంటుంది. తను రాలేని పరిస్థితిలో ఉండి ఉంటే తప్ప తను నన్ను వదిలి వెళ్ళలేదు. నా కోసం వస్తుంది చిన్నీని తీసుకొని అని ఎంతగానో చెప్పాడు. మేము మళ్ళీ కలుస్తామన్నా
నమ్మకం నాకుంది. నాన్న విజయ నన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు అని మొండిగా చెప్తున్నాడా అనుకున్నాము. వాడి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాము. మా మాట వినట్లేదన్న కోపంతో మీ మామయ్యతో కూడా విసుగు చెందిన మేము మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి మేము చూసిన సంబంధం చేసుకుంటానంటేనే ఊరికి రా, లేదంటే రాకు అని మీ అమ్మమ్మ ఖరాఖండిగా సుదర్శన్తో చెప్పింది. ఫోన్లో కూడా మాట్లాడలేదు. 5 సంవత్సరాల తర్వాత ఓ రోజు విజయ మాస్క్ పెట్టుకొని పొలం పనులు చేసే వాళ్ళలాగా ఏదో పని అడగటానికి వచ్చిన పని ఆమెలాగా పల్లెకు అంటే మన ఇంటికి వచ్చింది. మేము విజయాన్ని చూసి ముందుగా ఆశ్చర్యపోయాము. మేము చాలా కోపడ్డాము. ఆవేశంతో ఇల్లు దాటి వెళ్ళమని చెప్పాము. నన్ను క్షమించండి మామయ్య, నేను రాలేని పరిస్థితుల్లో అలా ఇరుక్కుపోయాను అని ముందుగా సుదర్శన్ను పిలిపించి జరిగిన విషయం చెప్పింది. తను పడ్డ కష్టానికి చాలా జాలిపడ్డాము. తన పుట్టింటి తరపు వారు ఆ పెళ్లికి వచ్చారట. వచ్చినప్పుడు విజయాను చూశారట. తనకు తెలియకుండానే విజయాను ఫాలో అయ్యి ముంబై నుండి చెన్నై ఎయిర్పోర్టుకు వెళుతున్నప్పుడు ఏం జరిగిందో తెలియదు. కళ్ళు తెరిచి చూసేసరికి విజయాను చిన్నీని ముంబైలోనే హౌస్ అరెస్ట్ చేశారని చెప్పింది. అయితే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా అని అడిగాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా చూసుకునేవారు. తినటానికి ఉండటానికి అయితే తమను గెస్ట్ హౌస్ లో ఉంచారు. బాగా సెక్యూరిటీ పెట్టి బయటికి రానివ్వకుండా, ఎవరికి ఫోన్ చేయనివ్వకుండా చిన్నీని స్కూల్కు కాలేజీకి పంపిస్తూనే వారి సెక్యూర్లోనే చిన్నీని చదివించేవారని, ఎంతో మహారాణిలా చూసుకుంటున్నా కూడా భర్తకు దూరమైన విజయ తండ్రికి దూరమైన కూతురుని చూసుకొని కన్నీళ్లతోనే బ్రతుకుతుండేదట. అమ్మాయికి పెళ్లి వయసు వచ్చాక తన అన్న కొడుకు చిన్నీని ఇచ్చి పెళ్లి చేయటానికి చూస్తున్నారని, అందుకే సమయం చూసి ఎవరో తన చిన్ననాటి ఫ్రెండ్ దగ్గరికి ఎవరినో పంపి కాలేజీకి వెళ్లిన చిన్నీని అటు నుండి అటే విజయ ఫ్రెండ్ పరిస్థితికి జాలిపడి చిన్నీని అక్కడి నుండి తప్పించిందట. అలా వారి బంధువుల దగ్గర మాత్రం నా కూతురిని మీరు ఏదో చేశారని విజయ కావాలని ఏడ్చి సమయం చూసి అక్కడ ఉన్న సెక్యూరిటీతో ముందే మాట్లాడుకుని ఉండటంతో తన పరిస్థితికి వివరించి తన దగ్గర ఉన్న నగలు సెక్యూరిటీకి ఇచ్చి తను కూడా పారిపోయి వచ్చేశానని చెప్పింది. మరి ఇప్పుడు చిన్ని ఎక్కడ ఉందమ్మా అని నేను అడిగాను. ఆ తీసుకెళ్లిన ఆవిడ అబ్రాడులో ఉండేది. ఆవిడ చిన్నిని తీసుకెళ్లిపోయి అక్కడే తనకొక పని మనిషి కావాలి అన్నట్లుగా చిన్నీని తీసుకెళ్లి వాళ్ళ సొంత క్యాంపస్ లోనే చదివిస్తుందట. మరి నీ పుట్టింటి వాళ్ళకు నీ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదమ్మా మన చిన్నీని అని అడిగాను విజయాను. శాంతి వదిన చిన్నీని చిన్నప్పుడు చాటలో పడుకోబెట్టినప్పుడే దేవుడు ఆ రోజు తలరాత రాస్తాడని, దేవుడి ముందు కూర్చొని దేవుడిని తన మేనకోడలుగా రావాలని దగ్గరుండి ప్రార్థించింది మామయ్య. అది నేను మర్చిపోలేను. వాళ్లకు మనకు ఇప్పుడు మాటలు లేవు కదమ్మా. అప్పుడు అనుకున్న మాట ఇప్పుడు నిలబెట్టుకుంటారన్న నమ్మకం ఏమిటి అని కూడా నేను అడిగాను విజయాను. శాంతి వదిన దేవుడి దగ్గర కోరుకున్న కోరిక ప్రార్థన వృధా కాకూడదు. వదిన మాట ఇచ్చాక తప్పకుండా నెరవేర్చుతుంది. ఆ ఆశతోనే బ్రతికిస్తున్నాను అని విజయ చెప్పింది. శాంతి వదిన లాంటి ఇంటికి తన కూతురు కోడలుగా వెళ్తే నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటుందన్న నమ్మకంతో తన పుట్టింటిని కూడా కాదనుకొని రవీంద్రకే తన కూతురిని ఇవ్వాలని ఆశతో వచ్చిందట. అయితే మీరు చిన్నీని చూడలేదా తాతయ్య అడిగాడు రవీంద్ర. లేదు, చూడలేదు రవి. ఫోన్లో కూడా ఒకసారి కూడా మాట్లాడలేదా ఆశ్చర్యంగా అడిగాడు రవీంద్ర. లేదు, మాట్లాడలేదు. ఇంకా సుదర్శన్ విజయ ఎవరికి తెలియకుండానే ఈ 3 సంవత్సరాల నుండి రహస్యంగా ఉంటున్నారు. అయ్యో పాపం, అత్తయ్య మామయ్య చిన్ని ఎన్ని కష్టాలు పడ్డారు తాతయ్య, ముగ్గురు ఒక దగ్గర లేకుండా అని రవీంద్ర చాలా జాలి చూపించాడు. సరే, అలా తోటలోకి వెళ్ళి వద్దాం పద అన్నాడు మారపరెడ్డి. సరే వెళ్దామని బయటకు వచ్చి గెస్ట్ హౌస్ నుండి చుట్టూ ఉన్న తోట చూస్తూ మాట్లాడుకుంటున్నారు. తోటలో ఉన్న మామిడికాయలు, పనసకాయలు, రకరకాల పూల చెట్లు, చీని, దానిమ్మ అన్నిటినీ ఆ చెట్ల నీడల మధ్య నడుస్తూనే అడిగాడు రవీంద్ర. తాతయ్య,
అత్తయ్య వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసిన వాళ్ళ మీద అత్తయ్య ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు బయటికి వచ్చాక? అలా చేసి ఉంటే బాగుండేది కదా, ఎందుకు భయపడుతున్నారు? అడిగాడు రవీంద్ర. అదంత తేలికైన పని కాదట. అలా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాక మరింత చిక్కుల్లో పడతామని మీ అత్తయ్య చెప్పడంతో ఏమీ మాట్లాడలేకపోయాను. మంచితనానికి మంచితనంగా ఉంటారు. వాళ్ళకి విరుద్ధంగా ఏం చేసినా వాళ్ళు వేరే విధంగా రియాక్ట్ అవుతారట, చాలా సైకోలాగా. అందుకే నేనేమీ చెప్పలేకపోయాను. మహేశ్వరమ్మ నుండి ఇంతలో ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఫోన్లో మాట్లాడాక, భోజనానికి రమ్మంటుంది మీ అమ్మమ్మ, 1 గంట అయింది, వెళ్దామా అన్నాడు. సరే తాతయ్య అని ఇద్దరు ఇంటికి బయలుదేరారు. అప్పటికే మహేశ్వరమ్మ మనవడి కోసం చాలా వంటలు చేసి పెట్టింది, పని వాళ్ళని పిలిపించి సహాయంగా. అమ్మమ్మ వంటను సుష్టిగా భోంచేశాక ఆవిడ భుజాల చుట్టూ చెయ్యి వేసి మెచ్చుకుని, మా అమ్మమ్మ చేతి వంట చాలా సంవత్సరాల తర్వాత తిన్నాను, అన్నీ నాకు ఇష్టమైన వంటలు గుర్తుపెట్టుకుని మరీ చేసింది. మా అమ్మమ్మ చాలా మంచిది అంటూ ఆవిడ భుజాల చుట్టూ చేతులు వేసి ఆవిడ బుగ్గలు సాగదీశాడు. నీకు ఈ అలవాటు ఇంకా పోలేదు అని మురిపంగా మనవడి తల నిమిరింది మహేశ్వరమ్మ. సరే కాసేపు పైకెళ్ళి పడుకుంటాను అని చెప్పేసి రవీంద్ర దగ్గర ఉన్న ఫోటో, ఫ్రంట్ ప్యాకెట్ లో ఉన్న ఫోటో తీసి మేడపైకి వెళ్ళాక, తాతయ్య ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? అమ్మ తలగడ కింద ఉంటే చూశాను అని అడిగాడు రవీంద్ర. మారపురెడ్డి ఫోటో వంక చూస్తానే, ఆ ఫోటో మొన్న నీ బర్త్డేకి వచ్చినప్పుడు నేను మీ అమ్మకి ఇచ్చాను అన్నాడు. ఎందుకు ఇచ్చారు తాతయ్య? ఎవరు ఈ అమ్మాయి? అడిగాడు రవీంద్ర. అది చిన్ని ఫోటోనే. చిన్ని ఎలా ఉంటుందో మీ అత్తయ్య తరపు బంధుత్వానికి తెలుసు కనుక వారు చిన్నిని గుర్తుపట్టకుండా ఉండటానికి అలాంటి మేకప్ వేశారంట. ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా ఎంక్వైరీ చేసినా కూడా చిన్ని ఆచూకి ఎవరికి తెలియకుండా ఉండటానికి నల్లగా ఉన్నట్లుగా, మారుమూల పల్లెటూరు అమ్మాయిలాగా, వీసా పాస్పోర్ట్ లో కూడా ఇలాగే బాగలేనట్లుగా మేకప్ వేసి ఇండియా నుండి అబ్రోడ్కి తీసుకువెళ్లారట. రవీంద్ర తాతయ్య చెప్పేది విని ఆశ్చర్యపోయాడు. మరింత పరిశీలనగా ఆ ఫోటో వైపు చూస్తూ ఉన్నాడు. జడకు రిబ్బన్ పెట్టుకుని, మెడలో నల్లటి తాయెత్తు దారం కట్టుకొని, నీలం కలరు లంగా ఓనీతో ముఖం నలుపు రంగులో ఉంది. మెడలో కాని చెవుల్లో కాని ఎలాంటి ఆభరణాలు లేవు. బాగా పరీక్షగా చూస్తే కాని అందులో కూడా ఎందుకో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది చిన్ని అందం. అప్పుడు గమనించాడు రవీంద్ర ఫోటో వైపు అంత పరీక్షగా చూస్తూ ఉంటే మారపురెడ్డి రవీంద్ర భుజం మీద చెయ్యి వేసి, ఇలా ఉంది ఏంటి, ఎలా పెళ్లి చేసుకోవాలి? ఇలాంటి అమ్మాయిని అని అనుకుంటున్నావా రవీంద్ర అని ఆయన నవ్వాడు. అలా కాదు తాతయ్య అని నసుగుతూ మారపురెడ్డి వైపు చూశాడు రవీంద్ర. భయపడకు, మీ మామయ్యలాగే అందంగా ఉందట చిన్ని, విజయ చెప్పింది నాతో. ఈ ఫోటో నా చేతికిచ్చి, మీ మనవరాలు చాలా అందంగా ఉంది, అచ్చు సుదర్శన్ పోలికలతో మామయ్య. అలాంటి అందమైన మీ మనవరాలకి ఇలాంటి మేకప్ వేసి పంపించవలసి వచ్చింది అబ్రాడ్కు అని బాధపడింది. ఆ ఫోటో నాకు ఇవ్వమ్మా అన్నాను. ఈ ఫోటో ఎవరికీ చూపించకూడదు మామయ్య. ఇలా ఉంది అని తెలిస్తే మళ్ళీ ఈ ఫోటో పట్టుకొని అందరూ చిన్ని కోసం తిరుగుతారు, ఎంక్వైరీలు చేస్తారు. చిన్ని అబ్రాడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అని చెప్పింది. అందంగా ఉన్నప్పుడు ఫోటో చూపించడానికి నా దగ్గర ఫోన్ లేకపోవడంతో ఫోటోలు తీయలేదు అని చెప్పింది. అదే మీ అమ్మకి మొన్న వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్పి ఫోటో ఇచ్చాను అని మారపరెడ్డి చెప్పడం ముగించాడు. మరి శివారెడ్డి అబ్బకు ఈ విషయాలన్నీ తెలుసునా తాతయ్య? అడిగాడు రవీంద్ర. మీ అబ్బకు అన్ని విషయాలు చెప్పాకనే ఏమన్నాడో తెలుసా? నేను విజయాను నీ తోడ పుట్టిన వాళ్ళ కొడుకుకి చిన్నిని ఇచ్చి పెళ్లి చేయకూడదా అన్నానని. నీకసలు బుద్ధిందా? మా ఇంటికి కావాల్సిన కోడలని మరొక ఇంటికి కోడలిగా పంపాలనుకున్నావా? అలా చేసి ఉంటే నేనేమిటో నీకు తెలియచేసేవాడిని అని ఆవేశపడ్డాడు మీ అబ్బా. అందుకే ఇక వెంటనే నీ బర్త్డే రోజు ఈ పెళ్లి అనౌన్స్మెంట్ ఇచ్చాడు. సుదర్శన్ కూతురిని మీ ఇంటి కోడలిగా అని ఇప్పుడే చెప్పకూడదని నేను మీ అబ్బకు చెప్పాను. చెప్పినా కూడా వినలేదు శివ, మొండివాడు. సమస్య వచ్చినప్పుడు ఫేస్ చేద్దాంలే, అన్నిటికీ భయపడుతూ కూర్చుంటే ఎలా అన్నాడు ధైర్యంగా నా భుజం తట్టి. శివ మొండితనం నాకు తెలుసు కనుక నేను కూడా ఏమీ చెప్పలేకపోయాను. మారపురెడ్డి చెప్పటం ఆపి, కొద్దిసేపు పడుకో రవీంద్ర, ఈ టైంలో అలా కునుకు పట్టడం నాకు అలవాటు
అన్నాడు. సరే తాతయ్య, నువ్వు నిద్రపో అని రవీంద్ర కూడా తాతయ్య ముందు ఊరికే కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ పడుకున్నాడు. తన అబ్బ శివారెడ్డి మీద రెస్పెక్ట్ పెరిగింది. వెళ్ళి శివారెడ్డి గారిని హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్పాలనుకున్నాడు రవీంద్ర. రవీంద్రకు నిద్ర పట్టలేదు. చిన్ని ఫోటోని చూసుకుంటూ ఉన్నాడు. అరగంట తర్వాత రవీంద్ర మొబైల్కు నోటిఫికేషన్ రావటంతో తాతయ్య క్యాబ్ వచ్చింది, మరి నేను వెళ్తాను అన్నాడు రవి లేచి కూర్చొని. అప్పుడైనా అన్నాడు మారపరెడ్డి. ఫ్లైట్ టైం అవుతోంది, వెళ్తాను తాతయ్య. రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు విద్యా స్టోరీస్ నిశ్శబ్ద యుద్ధం 20వ భాగం. క్యాబ్ రావటంతో తాతయ్య నేను వెళ్ళిపోతున్నాను, తర్వాత ఎప్పుడైనా 2 రోజులు ఉండి వెళ్తాను అన్నాడు. మనవడు ఇంట్లో చెప్పి రాలేదు కనుక మారపరెడ్డి కూడా ఏమీ అనలేకపోయాడు. రవీంద్రకు కొన్ని ఫ్రూట్స్ తోటలోవి పండినవి ఇవ్వబోతే, మహేశ్వరమ్మ ఇప్పుడేమీ వద్దు అమ్మమ్మ, నాకు లగేజ్ అవుతుంది, ఏమీ అనుకోకు అని చెప్పి ఇద్దరికి బాయ్ చెప్పి క్యాబ్ ఎక్కాడు రవీంద్ర. రవీంద్ర హైదరాబాద్కు తిరుగు ప్రయాణానికి కొన్ని గంటల ముందు తిరుపతిలో ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు సభా వేదిక మీద కూర్చొని ఉండగా స్టేజీ మీద రాజశేఖర్ స్పీచ్ ఇస్తున్నాడు. వేదిక మీద ఆసీనులై ఉన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అందరికీ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు. ఈరోజు మన అధికార పార్టీ సభ జరగటానికి కారణం, నియోజకవర్గంలో డిప్యూటీ సీఎంగా ఉన్న శివారెడ్డి గారు కొన్ని సంవత్సరాలుగా ఉన్నప్పటికీ నుండి ఇంతవరకు ఎవరికి ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా ఆయన చూసుకుంటూ ఉన్నారు. మన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉన్నది. ఈ విషయం తెలిసిన మన రాష్ట్రం సీఎం గారు స్వయంగా ఈ మీటింగుకు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. డిప్యూటీ సీఎం శివారెడ్డి నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్గా ఆయన బంధువు నారాయణ రెడ్డిని నియమించబడ్డారు అని నారాయణ రెడ్డి అనే వ్యక్తిని పరిచయం చేశారు. అతని గురించి కొన్ని వ్యాఖ్యలు చెప్పారు గొప్పగా. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా పార్టీ మీద ఉన్న అభిమానానికి చాలా సంతోషం. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా డిప్యూటీ సీఎం ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యను తెలియజేసుకోవలసిందిగా కోరుతున్నాము. 24 గంటలు మీ ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వటానికి డిప్యూటీ సీఎం ఆఫీస్ టీం సిద్ధంగా ఉంటారు. ఇక మనమందరము కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కలిసికట్టుగా విడిపోకుండా ఉండాలని గౌరవనీయులైన శివారెడ్డి గారు కోరుకుంటున్నారు. అది ఆయన నమ్మకం కూడా. నియోజకవర్గానికి అధికార పార్టీ తరపు మున్సిపల్ చైర్మన్గా మా నారాయణ రెడ్డిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం గారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. మేము పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ గౌరవ మర్యాదలు పెంచుతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, నా సహచరులందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అంటూ తన ప్రసంగాన్ని ముగించి ముఖ్యమంత్రి గారిని మాట్లాడటానికి వేదిక మీదికి ఆహ్వానించాడు రాజశేఖర్ రెడ్డి. ముఖ్యమంత్రి గారికి రాజశేఖర్ మైకు ఇచ్చారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇందాక రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇతర నియోజకవర్గాల్లోని వారికి ఆదర్శప్రాయంగా ఉన్నారు. మీరు ఎప్పుడూ అలాగే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మా పార్టీని పార్టీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాము అంటూ ఇంకొన్ని వ్యాఖ్యలు చెప్పాక ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది మంత్రులు, ఎంపీలు కూడా కాసేపు ప్రసంగించి ఆ సభను ముగించారు. సభకు హాజరైనటువంటి కార్యకర్తలు, ప్రజలు కూడా ఎమ్మెల్యే మరియు ముఖ్యమంత్రి గారి రాజశేఖర్ రెడ్డి గారి ప్రసంగాన్ని విని చాలా సంతృప్తి చెందారు. ఆయన అలా పక్కకు వస్తూనే రవీంద్ర ఆఫీస్లో లేడని రాజశేఖర్ గారికి ఫోన్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళాడు అంటూ ఆయన కంగారు పడ్డారు.
ఇక్కడ కట్ చేస్తే అబ్రాడులో ఇంటర్వ్యూకు కంగారు పడుతూ ఆఫీస్కి వచ్చిన ధరణి అప్పటికే 11 కావస్తోంది. ఆ బిల్డింగ్ వైపు చూసింది. గోల్డ్ కలర్లో కంపెనీ లోగో మెరుస్తోంది. త్రిబుల్ ఆర్ ఇంటర్వ్యూ క్యాబిన్ మరోసారి పరీక్షించి చూసుకొని లోపలికి వెళ్ళింది. దాదాపు అక్కడ 200 మంది ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ కనిపించారు. అమ్మాయిలందరూ పొట్టి బట్టలు, సగం మోకాలపై వరకు తెల్లగా థైస్ కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూకు పిలుపు కోసం వెయిట్ చేస్తూ కాలు మీద కాలేసుకొని కూర్చున్న వారి మిడ్డీ లోపల ఉన్న చెడ్డీ కూడా కనిపించేలా కూర్చుంటున్నారు. వాళ్ళందరి వైపు ఒకలా చూస్తూ తను చైర్లో కూర్చుంది ధరణి. అందరి పెదాల నిండా లిఫ్టీకి వేశారు. లిఫ్టీకి యాడులాగా. మరీ అంత పొట్టి బట్టలు కూడా వేసుకొని రావటంతో వీళ్ళు యాడుకు వచ్చారా? ఇంత ప్యాషన్గా అందంగా ఇంటర్వ్యూ ఇవ్వటానికి వచ్చారేంటి? ఇంటర్వ్యూకు నువ్వు సూట్ అవ్వవు, ప్యాషన్గా ఉండాలి అని చెప్పింది తన ఫ్రెండ్. కానీ తనకు ఇంటర్వ్యూకు రమ్మని మెసేజ్ వచ్చాక వెళ్లకుండా ఎలా ఉంటుంది? కానీ మరి ఇంత చిన్న బట్టలు వేసుకొని ఇంత ఫ్యాషన్గా నా మిడ్డీలు చెడ్డీలతో వచ్చారు. ఇలా ఉంటేనే ఇక్కడ సెలెక్ట్ అవుతారేమో. తానేమో లెగిన్ టీషర్ట్ వేసుకున్నా కూడా పైన మళ్ళీ బ్లేజర్ కోటు మ్యాచింగ్ వేసుకుంది. ఏదో బాస్ దగ్గర పిఏ పోస్టు అంటే బిజినెస్ మీటింగ్ టైమింగ్ తెలుసుకొని అతనికి చెప్పటం, ఆయన పర్సనల్ విషయాల పట్ల శ్రద్ధ తీసుకొని అతనికి సహాయంగా ఉండటం అనుకున్నాను. కానీ ఇలా మేకప్ వేసుకొని అతని పక్కన అలాంటి డ్రెస్సుల్లో ఉండలేను. అక్కడ కూర్చొని అందరి శరీరాకృతులను అమ్మాయిల వైపు ఒకలా ఎబ్బెట్టుగా చూస్తూ ఉంది. అందాలని చూపించుకోవటానికి ఇదేదో అమ్మాయిలు దుబాయ్కి పంపేవారిని సెలెక్ట్ చేసుకున్నట్లుగా ఉంది. ఇక్కడ బాస్ ఎవరో కానీ ఇలాంటి బట్టల్లో రమ్మని చెప్పాలా? ఒకవేళ సెలెక్ట్ అయినా ఇలాంటి బట్టల్లో రావాలి అంటే ఈ ఉద్యోగం తనకు సెట్ కాదు అని నిశ్చయించుకుంది. మొబైల్ తీసుకొని కాస్త ఇంటర్వ్యూకు ప్రిపేర్ అవుతూ కూర్చుంది. లంచ్ టైం కూడా అయ్యింది. లంచ్ ఇండియన్ భోజనం లాగా పెట్టారు. సృష్టిగా లాగించేసింది. అరగటానికి కాసేపు ఆ గార్డెన్ అంతా తిరిగి మళ్ళీ వచ్చి కూర్చుంది. అప్లికేషన్ నెంబర్ బట్టి ఒక్కొక్కరిని ఇంటర్వ్యూకి పిలుస్తూ ఉంది రిసెప్షనిస్ట్. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, ఇలా చివరి రౌండ్ వరకు వెళ్ళింది ధరణి. అప్పటికి టైం 6:30 అయ్యింది. లాస్ట్ రౌండ్కు మరో పెద్ద మనిషి క్యాబిన్కి వెళ్తోంది. దేవుడా, ఈ క్యాబిన్ ఇంత పొడుగుంది అనుకుంటూ నడుస్తోంది. అలా నడుస్తున్న ధరణి సడన్గా ఉలిక్కిపడింది. ఉన్నట్లుండి ధరణి వెళ్తున్న ఆ పొడవాటి క్యాబిన్ అంతా చీకటిగా అయిపోయింది. అదేంటి, ఇక్కడ చీకటిగా ఉందా? బయట కూడా చీకటిగా ఉందా? ఏమీ కనిపించలేదు అని తిరిగి చూసింది. ఎటు చూసినా చిమ్మ చీకటిగా ఉంది. తను క్యాబిన్ డోర్ తెరుచుకున్నది కూడా కనిపించలేదు. తెచ్చుకొని వచ్చినది కూడా కనిపించలేదు. ధరణి ఒక క్షణం భయపడింది. ఇప్పుడు ఈ చీకటిలో ఇంటర్వ్యూ ఎలా అనుకుంటూ ఆ క్యాబిన్లోకి వెళ్ళి అక్కడే నిల్చోలేక వెనక్కి తిరగలేక ముందుకు అడుగులు వేస్తూ ఉంది. ఏదైనా కుర్చీ కనిపిస్తుందేమో అని మొబైల్ తీసి లైట్ వేద్దామనుకుంది. అదే సమయంలో ఎవరో ధరణి దగ్గరికి వస్తున్నట్టు వారి ఊపిరి గాలి వేడిగా తగిలింది. ఒక్కసారిగా భయపడింది. మనసులో అనుకుంటోంది, ఇక్కడికి పిలిచి అమ్మాయిలను ఏమైనా చేస్తున్నారా? ఇంటర్వ్యూ పేరుతో పిలిపించారా? ఏం చేస్తున్నారు? అందుకేనా బయట అమ్మాయిలు అంతగా మేకప్ వేసుకొని వచ్చారు? నేను అప్పుడే అనుకున్నాను, ఇది ఇంటర్వ్యూకి పిలిచినట్టుగా లేదు. ఏదో అమ్మాయిలను ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ పిలిపించినట్లున్నారు. బయటికి వెళ్ళాక ఆమె భయంతో అనుకుంటూ, బయటికి వెళ్ళాక పోలీసులకు చెప్పాలి. ధైర్యాన్ని కూడా తీసుకొని ఏదైనా చేతికి తగిలితే వాళ్ళని కొట్టడానికి ఎటు అటు తిప్పుతోంది చేతులని చీకట్లో. కనీసం చేతికి ఏది దొరికినా కొట్టడానికి సిద్ధంగా ఉంది. తను మాట్లాడితే తన ఉనికి తెలుస్తుందని నిశ్శబ్దంగా కళ్ళు చిట్లించి చూస్తూ ఉంది. అక్కడ ఒక మనిషి ఆకారం కనిపిస్తోంది. ఆ చీకటిలో అతను మనిషి అయితే, మంచివాడే అయితే ఎందుకు మాట్లాడలేదు? నేను ఇంతలా భయపడుతుంటే పవర్ కట్ అయింది. భయపడుకో అని టార్చ్ లైట్ అయినా వెయ్యాలిగా. అయినా ఇంత పెద్ద కంపెనీకిలో పవర్ ఎలా కట్ అయింది? ఇదంతా కావాలనే చేస్తున్నారా? అతని క్యాబిన్లోకి అడుగు పెట్టగానే పవర్ తీసేశారా? చీకట్లో నన్ను బంధిస్తాడా? నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడా? దగ్గరికి వెళ్ళాక నన్ను కదలకుండా పట్టుకుంటాడా?
మనసు కీరుని శంకించిన ధరణి మైండ్ ఏదేదో బ్యాడ్ వైబ్రేషన్ సిగ్నల్స్ ఇవ్వటంతో అక్కడ నుండి బయటికి పరిగెత్తుతుంది. ఆ పరిగెత్తడంలో ఎంత దూరం పరిగెట్టిందో, ఆ క్యాబిన్ దాటిందో లేదో కూడా తెలియదు. టెన్షన్లో ఉన్నట్లుంది. ఒక వ్యక్తిని గుద్దుకుంది. ఆ గుద్దుకోవడంలో అతని టచింగ్ మునుపెన్నడో అతని చెంత ఓదార్పు చెందిన టచింగ్ అనిపించటంతో కళ్ళు మూసుకొని అతన్ని హత్తుకొని హెల్ప్ హెల్ప్ అని అరిచింది. ఏయ్, ఏంటిది? భయపడుతున్నట్లు నటిస్తూ అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకుంటున్నావా అని ధరణిని గట్టిగా తోసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అతను. కింద పడిన ధరణి కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి పట్టపగల్లా వెలుతురు కనిపిస్తుంది. కరెంటు వచ్చిందా, లేక కరెంటు లేని ఆ గదిలో నుండి తను బయటికి వచ్చిందా? అంత చీకటిగా ఉందా? నేను బయటికి వచ్చేసరికి పవర్ బయట కనిపిస్తోందా? అర్థం కాలేదు. వెంటనే అతడు అన్నమాట గుర్తు వచ్చింది. ఎంత మాట అన్నాడు? నేను అడ్వాంటేజ్ తీసుకున్నానా? అవమాన భారంతో అంత మాట అన్నాడని కోపంలో ధరణి కంపెనీ యాజమాన్యాన్ని మనసులో తిట్టుకుంటూ, ఎవడో కానీ ఈ బాస్ కోతిలాగా ఉన్నాడు, అందుకే కోతుల్లాంటి మేకప్ వేసుకున్న వారిని సెలెక్ట్ చేసుకుంటాడేమో. అందరినీ తనలో కలిగిన భయానికి తోడు అతడు తనను అలా అన్నాడని ధరణికి చాలా ఇన్సల్ట్గా అనిపించింది. అక్కడ నుండి కోపంగా బయటికి వెళ్ళాలనిపించింది. కానీ భయంతో పరిగెట్టినందుకు ఇంతవరకు అలుపు వచ్చి వేగంగా అడుగులు వేయలేక అలా కూర్చుంది. ఎంత మాట అన్నాడు? పదే పదే మనసులో అనుకుంటుంది. సెక్యూరిటీ, ఈ అమ్మాయిని త్వరగా బయటికి నెట్టివేయండి. ఒక వ్యక్తి అక్కడికి హడావిడిగా వచ్చి చెప్పాడు. ఫుల్ సూటులో ఉన్న వ్యక్తి ధరణిని సీరియస్గా చూస్తూ ఉన్నాడు. ఎందుకు నన్ను బయటికి నెట్టేస్తారు? అడిగింది. మీరు ఇందాక మా బాస్ని కోతి అన్నారు. మేకప్ వేసుకొని వచ్చిన వారిని బాగా తిట్టుకున్నారు. ఆ బాస్ కోతి, ఆ మేకప్ వేసుకునేవారు కోతులే కరెక్ట్గా అన్నారు. నేనా? ఎప్పుడన్నాను? మనసులో అనుకున్నాను. బయటికి ఎలా వినిపించింది వీరికి? మనసులో అనుకుంటూ నేను అనలేదు అని పైకి బింకింగ్గా ఉంది. మీరు మనసులో అనుకున్నారు, నిజం చెప్పండి అన్నాడు. లేదు, నేను అనుకోలేదు బుకాయించింది. నిజాయితీగా ఒప్పుకుంటే బయటికి నెట్టివేయం, నీకుగా నిన్ను పంపిస్తాం అన్నాడు అతను. అనుకున్నానండి. అయితే మాత్రం నీకెలా తెలిసిపోయింది అడిగింది. ఇక్కడంతా ఏఐ సిస్టంతోనే కంపెనీ నడుస్తుంది. మనసులో ఏమనుకున్నా, బుర్రలో ఏం ప్లాన్ వేసినా ఇక్కడ ఏఐ ప్రతి ఒక్కరి మనస్తత్వాన్ని సిస్టంలో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నువ్వు ఇంటర్వ్యూ క్యాబిన్లో అడుగు పెట్టినప్పుడు నీ కళ్ళు స్కాన్ ఇచ్చేస్తుంది. అప్పుడే నీ మనసులో ఏమనుకుంటున్నది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మా సిస్టమ్ అని అతను చెప్పడంతో ధరణి కళ్ళు పెద్దగా చేసింది. మీరు మీ మనసులో ఏమనుకున్నది అంతా తెలిసిపోయింది. ఇక్కడ అమ్మాయిలను కిడ్నాప్ చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నామని కూడా అనుకున్నారు మీరు. నిజానికి ఆ గదిలో కరెంటు పోయింది, కావాలనే తీసేశాము. ఇది మా ఇంటర్వ్యూలో ఒక భాగం, వారిని అబ్జర్వ్ చేయటానికి. ఆ గదిలో రోబో సిస్టమ్ కనుక మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఇంత పెద్ద పొడవు ఉంది. బాస్ క్యాబిన్ ఏంటి ఇలా ఉంది అనుకున్నావు కదా? ఈ ఆఫీస్ మీద మీకు బ్యాడ్ ఒపీనియన్ ఉన్నందుకు మీకు ఇక్కడ ఉద్యోగం చేసే అర్హత లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే సెక్యూరిటీతో బయటికి నెట్టేస్తాం అన్నాడు అతను. వెళ్ళిపోతాను. నాకేమీ ఇక్కడ ఉండాలని లేదు. ఇక్కడ ఉండటానికి ఇదేం మా అత్తారిల్లు కాదు. ఇంత అవమానం జరిగాక ఈ ఆఫీస్లో నేను మీరు ఉద్యోగం ఇచ్చినా చేయను. నన్ను బయటికి తోసే శ్రమ మీ సెక్యూరిటీకి ఇవ్వనులే అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళింది. బయట అక్కడ ఇద్దరు అమ్మాయిలు అనుకోవటం విన్నది. ఈ కంపెనీలో సెలెక్ట్ అయితే చాలు, మన జీవితం మారిపోతుంది. ఈ కంపెనీలో జాబ్ వస్తే జన్మధన్యం. అపార్ట్మెంట్ కూడా ఉద్యోగం చేసిన సంవత్సరాల్లో ఫ్రీగా ఇస్తారు. అందులోనే ఉండవచ్చు. రెంట్ కట్టవలసిన అవసరం లేదు. ఇక్కడ జాబ్ వస్తే బాగుండు అనుకుంటున్నారు. అది విన్న ధరణి అనవసరంగా నోరు జారానా అనుకుంది. అయినా నేనిక్కడ నోరు జారాను? నా మనసులో అనుకున్నాను. మనసులో ఎన్నో ఆలోచనలు, భయాలు కలుగుతూ ఉంటాయి. అవన్నిటినీ వారు ఏఐ సిస్టమ్ నుండి విని అందరినీ ఇలా తోసేస్తే ఇక అసలు వాళ్ళ ఆఫీసే మూసుకోవాల్సి వస్తుంది. ఏఐ టెక్నాలజీ ఏంటో కానీ మనిషి మనసును కూడా రోబో తెలియజేస్తుందంటే ఇక మనుషులకు మధ్య
అవినాభావ సంబంధాలు మట్టి కొట్టుకుపోతాయి. ప్రతి మనిషి ఎదుటి మనిషిని ఏదో ఒక రకంగా నిర్లక్ష్యంగా అనుకుంటూనే ఉంటారు. పైకి నటిస్తూ ముఖం మీద నవ్వు పులుముకుంటారు. అలాంటిది ఈ ఏఐ సిస్టమ్ ఇలా మనిషి మనసును కనిపెడితే ఇక ఈ సమాజం ఏమైపోతుంది? ఇది ఎంతవరకు వెళ్తుంది? వినాశనానికి విపరీత బుద్ధి అంటే ఇదేనేమో అని ఆలోచిస్తూ నడుస్తుంది. ఎంత దూరం నడుస్తుందో ఆమెకే తెలియదు. బయట మాత్రం పట్టపగల్లా వెళ్తూ ఉంది. అప్పుడే ధరణి పక్కన ఒక కారు ఫాస్ట్గా వచ్చి ఆగింది. కారు వచ్చి ఆగిందని కూడా పట్టించుకోకుండా అతను అన్న మాటలే గుర్తుకు తెచ్చుకుంటుంది. కరెంటు పోయిన క్షణంలో అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? ఆ మాటలు గుర్తుకు పదే పదే వస్తున్నాయి. ఎంత మాట అన్నాడు? ఇలాంటి మాటలు పడవలసి వచ్చింది. దరిద్రం అంతా నా దగ్గరే ఉంది అనుకుంటూ ఉన్నప్పుడు ఆ ఇద్దరు నల్లటి సూట్లో ఉన్న వ్యక్తులు బయటికి వచ్చి ధరణిని ఏదో అమెరికా లాంగ్వేజ్లో మాట్లాడబోయారు. ధరణి వారిని చూసి వారు ఏదో డాన్లాగా ఉంటే భయంతో పరిగెత్తబోయింది. తన శత్రువులు అనుకుంది. తను ఇక్కడ ఉన్నది కనిపెట్టేసి వచ్చారేమో అని భయంతో పరిగెడుతోంది. ఇద్దరూ కలిసి ధరణిని చెరొకరెక్క పట్టుకున్నారు. అక్కడున్న పోలీసులను చూసి తెలివిగా హెల్ప్ అని అరిచింది. ధరణి అరుపులకు పోలీసులు ముందుకు రాబోయారు. కానీ ఆ నల్ల డ్రెస్సు వేసుకున్న వారు ఇంగ్లీష్లో పోలీసులకు ఏదో చెప్పారు. పోలీసులు కూడా వారేం చెప్పారో కానీ వెనక్కి తగ్గారు. మామూలు ఇంగ్లీష్ అయితే ధరణికి అర్థమయ్యేదేమో. ఏదో ఆ ఇంగ్లీష్ భాష అర్థం కాలేదు ధరణికి. ఇలాంటి వాళ్ళు లంచాలు ఇచ్చి ఉంటారు. ఆడపిల్ల అరుస్తున్నా పట్టించుకోలేదు. మీరేం పోలీసులు మనసులో తిట్టుకుంది. ధరణిని కారు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి చెప్పారు. వారిలో ఒకరి చెయ్యి కొరికి పారిపోబోయింది. మళ్ళీ హెల్ప్ అని అరుస్తూ పరిగెడుతోంది. ధరణి అరుపులకు కొంతమంది అటుగా వెళుతున్న వారు తిరిగి చూశారు. కానీ ఏమీ పట్టించుకోలేదు. దాన్ని బట్టి వాళ్ళు ఎంత పెద్ద క్రిమినల్సో తప్పక వారు తన శత్రువులే అని తనను ఎత్తుకుపోయేవారే అని కన్ఫామ్ చేసుకుంది. ఏ అమ్మాయి, ఏం చెప్పేది వినవా? నోరు తెరిచే లోపలే పారిపోతున్నా అన్నారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా స్టోరీ విందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.